शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिगं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपदिव्यं करुणामसृणैः कटाक्षपादैः कुरु माम् अम्ब कृतार्थसार्थवासम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमः शिवाय सांबाय शान्ताय परमात्मने मृत्युञ्जयाय रुद्राय महादेवाय ते नमः। शिवाय गुरवे 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 नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। नमो महभ्यो शुभ्यो गुरुभ्यो नमः। श्री वेंकटेशाय श्रीनिवासाय గోవిందాయ నమో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ హరిహర బ్రహ్మమును నమస్కరించుకుంటూ స్వామి సన్నిధిలో చెప్పుకొస్తున్న శివ మహాపురాణ సార ప్రవచన మహాయజ్ఞం ఈ పూటతో పూర్ణాహుతిని పొందబోతున్నది. ఇవాళ ప్రాతకాలం వరకు మనం చెప్పుకున్న శివతత్వం, శివుని లీలలు, అందున ప్రధానమైనటువంటి పంచాక్షరి వైభవము, మహిమ, విధానము, దాని యొక్క తత్వము, స్వరూపము ఇవి చెప్పుకున్నాం. అటుపై భవ్యమైన శివలీలల్లో అత్యంత ముఖ్యమైనది త్రిపురాసుర సంహారం. ఆ లీలని, దానిలో అంతరార్థాన్ని స్వామి అనుగ్రహించినంత మేరకు చెప్పుకోవడం జరిగింది. పరమేశ్వరుని యొక్క లీలా విలాసాల్లో అనేకమైన వైభవాలు ఉన్నాయి. లీలల యొక్క లక్ష్యం ఏంటంటే నిజానికి భగవానుడు నామరూపరహితుడైనప్పటికీ కూడా జీవులను అనుగ్రహించడం కోసం దివ్య నామాలని, దివ్య రూపాలని తాను స్వీకరిస్తాడు. అంతేగాని మనం ఊహించుకున్నవి, కల్పించుకున్నవి కావు. అందుకే ఆ నామములు తాను స్వీకరించిన గనకనే అవి జపించిన వాళ్ళకి సిద్ధి లభిస్తున్నది, ఆ రూపాన్ని ధ్యానించే వారికి పరమపదం ప్రాప్తిస్తున్నది. అందుకే భగవానుడు దివ్యనామ దివ్య రూపమును స్వీకరించి చేసిన దివ్య కృత్యములను లీలలు అంటారు. ఆ కృత్యములు భక్తులు నిత్య పారాయణ చేయడం, తలంచుకోవడం, వీటి ద్వారా తరించిపోతారు. అలాంటి లీలలు అనేకం ఉన్నాయి. ఒక ప్రధాన లీల కళ్యాణ లీల, పరమేశ్వరుని యొక్క కళ్యాణ లీల. శివుడు అంటేనే కళ్యాణం అని అర్థం. శివశబ్దానికి అర్థం కళ్యాణం. కళ్యాణం అంటే మంగళం అని అర్థం. శివ కళ్యాణం అంటే వివాహం అని మనం అనుకుందాం. పరమేశ్వరుడు ఎవరితో వివాహం? అమ్మవారితో వివాహం. అసలు ఇద్దరు వేరుగా ఉంటే కదా వారికి మళ్ళీ తిరిగి వివాహం. సృష్టి ఆది అంటే బ్రహ్మదేవునికి అర్ధనారీశ్వర స్వరూపంగా కనబడ్డవాడికి వివాహం ఏంటంటే అమ్మవారితోనే ఉన్నాడు కదా. అంటే తత్వత శివునికి శక్తికి భేదం లేదు. కానీ లీలలో ఇద్దరు వేరైనట్టుగా అయ్యి మళ్ళీ ఒకటవడం అనేది లీల. తత్వములో ఏకము, లీలలో రెండై మళ్ళీ ఏకమవడం. కానీ లీల పరమార్థం ఇది. కనుక తత్వత ఏనాడో బ్రహ్మదేవుడికి శివశక్తులు ఒకటిగానే కనబడ్డారు. శివశక్తులు ఇప్పుడు ఒకటిగానే ఉంటారు.
కానీ వాళ్ళిద్దరూ రెండై మళ్ళీ వివాహం ఆడటం అనేటువంటిది మనకు మంచి లీలగా లభించింది. ఆ లీల ద్వారా లోక కళ్యాణం చేయడమే కాకుండా లీలలో లోకానికి ఉపదేశం కూడా కనబడుతున్నది. లోక నీతిని చెప్తూ ఉంటాడు భగవానుడు. ఆ కళ్యాణం అంటే శివుడి కళ్యాణం ఒకటి కాదు, 2 కళ్యాణాలు చెప్పాలి. మొట్టమొదటిగా శిష్యాది నుంచి మనం పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు సృజించడం, బ్రహ్మదేవుడు స్వామి అనుగ్రహాన్ని పొందడం, నీలలోహిత రుద్రుడుగా కనబడడం, ఆపై అనేక రుద్రులు ఆవిర్భవించి దేవతల్ని ప్రకృతిని నియంత్రించడం వరకు మనం మొన్న చెప్పుకున్న కథ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, అటుపై బ్రహ్మదేవుడు నిష్కూచిగా సృష్టిని ఆరంభించడం మొదలుపెట్టాడు. అందున మొట్టమొదటిగా మనువులు, ప్రజాపతులు, మహర్షులు వీరందరూ బ్రహ్మదేవుడికి సృష్టి యందు సహకరించే శక్తులు. ఉత్తమ సంతానాన్ని విస్తరింపజేయడానికి గాను మనువులు, ప్రజాపతులు వీరు ప్రధానులు. అలాగే సృష్టి యందు ఒక విజ్ఞానాన్ని ప్రవర్తింపజేయడానికి మహర్షులు. వీరు ముగ్గురి ద్వారానే ఈ విశ్వరచన విస్తరింపబడుతూ ఉంటుంది. ఒక్కొక్క పనికి కొందరు బృందం అవసరం. బ్రహ్మగారి బృందం వీరు. ఇందులో ప్రజాపతులు అనేక మంది ఉన్నారు. కులకుడు, కులస్థుడు, అంగిరుడు, మరీచుడు ఇచ్చారు. అందులో ఒకడు దక్షుడు. ఈ దక్షుడు అనే ప్రజాపతి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి నా కర్తవ్యం ఏంటన్నాడు. ప్రజాపతుల కర్తవ్యం అంతా కూడా ప్రజలు విస్తరింపజేయడమే, సత్సంతానాల ద్వారా సృష్టిని విస్తరింపజేయడమే. దానికి తగ్గ తపస్సును ఆచరించాలి. సత్సంతానం పొందడానికి తగ్గ తపస్సును ఆచరించాలి. కనుక ప్రతి వారికి బ్రహ్మదేవుడు చెప్పిన మొట్టమొదటి పని ఏంటంటే, మీ పని చేసే ముందు తపస్సు చేయండి అన్నాడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. సృష్టికి పూర్వం బ్రహ్మదేవుడికే జలములోంచి ఒక సందేశం వచ్చింది, తప తప అని. అయితే నీళ్లు తప్పలాడుతున్నాయని అనుకోలేదు. తప అనే సందేశం అందులోంచి ఆయన పొంది తపస్సును ఆచరించాడు. ఆ ఏకాగ్రమైన తపస్సు వల్ల బుద్ధికి ఒక కుదురు ఏర్పడి ఈశ్వరుని యొక్క ప్రసన్నాత్మకమైన ప్రేరణ లభిస్తుంది. దాని ద్వారా తాను చేయవలసిన పని యొక్క స్పష్టత, జ్ఞానము లభించి ఆ పని సమర్థవంతంగా చేస్తాడు. అందుకే తపస్సు అనేది బ్రహ్మదేవుడు సృష్ట్యారంభంలో చేసి మనకు కూడా ప్రతి రోజు ఒక సృష్ట్యారంభమే కనుక నిత్యము అటువంటి తపస్సును ఆచరించాలని నియమాన్ని చెప్పాడు. అందుకే దక్షుడికి కూడా అదే చెప్పాడు, నువ్వు తపస్సును ఆచరించు. ఆ తపస్సులో నువ్వు సత్సంతానాన్ని పొందడానికి శివశక్తిని ముందు సంతానంగా పొందాలి కనుక తపస్సును ఆచరించు. మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. అమ్మవారి మంత్రాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. బ్రహ్మదేవుడు వేదమని ఉంటున్న అమ్మ మంత్రాన్ని ఉపదేశించి తపస్సును ఆచరించడం. కానీ దక్షుడు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు సంతోషించి జగన్మాత ప్రత్యక్షమైంది. అమ్మ నువ్వు నాకు సంతానంగా కలగాలి అని కోరుకున్నాడు. వెంటనే అమ్మవారు, తప్పకుండా నీ తపస్సుకు తగ్గట్టు సంతానంగా కలుగుతాను, కానీ ఒక నియమం, నేను ఏ రూపం ధరించినా శివుడి దానని, అందుకు నువ్వు నాకు శివుడికి ఇచ్చి వివాహం చేయాలి అని. అలా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే వీడు బుద్ధి వికారాలు అమ్మకి తెలుసు. అది ముందే హెచ్చరించింది. సరే అన్నాడు. ఆ తర్వాత అమ్మవారు సంతానంగా కలిగారు. దక్షుని పుత్రిక కలిగిన అమ్మ దాక్షాయిని, దక్షుని తనయ. పేరు మాత్రం సతి అని పెట్టాడు. సర్వాంతర్యామిని సతి. సతి అంటే శాశ్వతమైన శక్తి అర్థం. సత్ అనేటువంటి శబ్దం పరబ్రహ్మను తెలియజేస్తుంది. ఆయన శక్తిని సతీ తెలియజేస్తుంది. అందుకు సతీనామంతో ఆవిడ ఉన్నది. అయితే బాల్యం నుంచి ఆవిడ శివభక్తురాలే, శివుని ఎంతో అనురక్తురాలే ఉన్నది. యుక్త వయస్సు వచ్చేటప్పటికల్లా స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. స్వయంవరం ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి అనేక మందిని పిలిపిస్తారు. అందులో ఈమె ఎవరిని వరిస్తుందో వారిని ఉద్దేశించి వివాహం చేసి మిగిలిన వారు ఆశీర్వదించి పెడతారు. ఇది స్వయంవరంలో ఉండేది. ఈ స్వయంవరానికి దక్షుడు అందరినీ పిలిపించాడు, కానీ శివుడిని పిలిపించాడు. ఎందుకంటే అతను శివుడు అంటే అకారణమైన ద్వేషం ఉంది. ఎందుకయ్యా అంటే దౌర్భాగ్యం అంటారు. అతని నుంచి ఏం లేదండి. శివుడిపై ద్వేషం ఉందంటే అదొక దురదృష్టం. అతని నుంచి ఏం చెప్తాం. దీనికి ఒక సైకలాజికల్ పాయింట్ ఉంది. దక్షుడు సృష్టికర్తల్లో ఒకడు, సృష్టిని విస్తరింపజేసేవాడు. శివుడు అంటే ఆయన దృష్టిలో సంహారకారుడు. అంటే తాను సృష్టిస్తాడు, అని నశింపజేస్తాడు. కాబట్టి సృష్టికర్తకి సృష్టి మీద మక్కువ ఉంటుంది, లయకారుడికి ఉండదు. అందుకే ఇతనికి లయకారుడు అంటే పడకపోవడం అనేది ఉంది. అది ఒక అంతరంగంలో దాగిన ఒక మానసిక వికారం. కానీ సంహారం అంటే అది అర్థం కాదు. బ్రహ్మదేవుడికి తెలుసు, అతని సహాయకుడికి తెలియలేదు మొత్తానికి. శివుడు అంటే కేవలం ఒక వికృత వేషం ధరించిన వాడని అనుకుంటున్నాడు, కానీ శివతత్వం తెలియని వాడు. అందుకు ఆయన తప్ప అందరినీ పిలిపించాడు. అమ్మవారు అమాయకంగా మాలపట్టుకొచ్చింది. శివుడు ఉన్నాడేమో చూసింది, కనిపించలేదు. అప్పుడు శివుడు ఏంటి అడిగింది అంటే, నేను వాడిని రప్పించలేదమ్మా, మన తాహతకు తగ్గవాడు కాడు. ఇక్కడ చూడు వీళ్ళందరూ ఎంత చక్కగా అలంకృతులై చక్కని వేషభూషలతో ప్రకాశిస్తున్నారంటే నీకు భౌతిక దృష్టి పోదని అన్న ముందే హెచ్చరించాను. అప్పుడు హెచ్చరించినప్పుడు బుద్ధి తెచ్చుకున్న ఏర్పాటు చేయాలి కదండి. మళ్ళీ ఇక్కడ ఒక సైకాలజికల్ పాయింట్. పురాణాల్లో మనస్తత్వ శాస్త్రంలో రీసెర్చ్ చేస్తే చాలా జరుగుతుందండి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఆవిడ కలగక ముందు అమ్మవారు అనుకున్నాడు,
కలిగి తన కళ్ళ ముందే పెరుగుతూ ఉంటే మా అమ్మాయి అనుకున్నాడు. రెండుకి అంత భావం ఉంటుంది. కానీ మా అమ్మాయి అంటే నేను చెప్పినట్టు ఉంటుంది. మాయ కమ్మితే అలాగే ఉంటుంది, మాయ కూతురైతే ఇలాగే ఉంటుంది. అందుకు ఆ విధంగా భావన చేశాడు. అదే నేను చెప్పినట్టు ఉంటుంది, మా తాహకు తగ్గట్టు అనుకున్నాడు. కానీ అమ్మవారు చుట్టూ చూశారు. ఇప్పుడు ఈ స్వయంవరంలో చర్చ చేస్తారా? గొప్ప తెలివిని పనిచేసిందండి. చేతిలో మాల పట్టుకుని నమశివాయ అని మాల విడిచి పెట్టేసింది ఆవిడ అక్కడే నిలబడిన చోటి. సర్వాంతర్యామైన శివుడు ఒక్కసారిగా మాల కింద పడకుండా ప్రత్యక్షమే మెళ్ళలో పడేలా చేసి వాళ్ళందరికీ స్వయంవరం అయిపోయింది. వివాహం మిగిలింది. వెంటనే చతికిలు పడిపోయేటువంటి సింహాసనంలో ఒక్కసారి ఆశ్చర్యపోయి లేచి నిలబడి అనుకోని పరిణామానికి చకితుడై సింహాసనంతో కూలబడ్డాడు. బోరుని ఏడుపు వచ్చింది. అందరి ముందు అమ్మాయి చేసే పని. లవ్ స్టోరీస్ అంటాం కానీ మొట్టమొదటి లవ్ స్టోరీ ఇదేనే, ప్రేమ కథ కనబడుతుంది. అయితే ఇప్పటిదాకా అప్పటిదాకా తేడా ఏంటంటే ధార్మిక రమణీయత అనే దాని ఉంది, ఇప్పుడు లేదు అంతే తేడా. ఎప్పుడైతే ఆ విధంగా కూలబడ్డాడో విష్ణువు బ్రహ్మ వచ్చి చివాట్లు పెట్టి, నీకు బుద్ధుందా లేదా? శివుడు అంటే ఎవరు అనుకున్నావు? సర్వులకు వందనీయుడు ఆయన, ఆదిదేవుడు ఆయన. నీకు అసలు లైంగికత్వం అర్థం కాదని మొత్తం బోధించారు. బోధించిన అర్థం కాలేదు, వేరే విషయం కానీ ఒకటి అర్థమైంది. ఇప్పుడు పెళ్లి చేయక తప్పదు, ఇంతమందిలో జరిగింది కనుక పెద్దవాళ్ళిద్దరు చెప్తున్నారని చెప్పి తన దగ్గరుండి వివాహం చేసేది సతీశివుల కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. సతీదేవితో కలిసి కైలాసానికి వెళ్ళాడు పరమేశ్వరుడు. అంత చక్కగా ఉన్నది. ఒక రోజున ఒక దేవసభ జరిగింది. దేవసభలు తరచూ జరుగుతూ ఉంటాయండి. మనకు తెలియదే అంటే ఒక కంపెనీలోనే బోర్డు మీటింగ్కి అప్లై చేస్తారు. వాళ్ళకి దేవతల సభకి మనం ఎవరు పిలుస్తారు, జరుగుతూ ఉంటాయి. వాళ్ళ విశ్వరచన కోసం ఎప్పటికప్పుడు వాళ్ళ మీటింగ్లు వాళ్ళు పెట్టుకుంటుంటారు. దేవసభలకి ఒక మర్యాద ఉంటుంది. మొట్టమొదటిగా ముగ్గురు కూర్చుంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వీళ్ళు ముగ్గురికి మహేశ్వరులు అని పేరు ఉంది. వీళ్ళు తర్వాత మిగిలిన దేవతలు, వాళ్ళ ముగ్గురికి ప్రథమ స్థానం. తర్వాత మిగిలిన మనువులు, ప్రజాపతులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, ఇంత దేవగణములు ఉన్నాయి. వాళ్ళందరూ కూర్చుంటారు. అయితే ఈ మధ్య బ్రహ్మదేవుడు దక్షుడికి కొంచెం పదవి ఉన్నతినిచ్చేట, అంటే ప్రమోషన్ లాంటిది. ఎందుకంటే ఇప్పుడు శివుడికి మామగారు కదా ఆయన, తను కొంచెం గౌరవనీయుడు. ప్రజాపతుల్లో అధిపతిగా చేశారు. సభ తీర్చిదిద్దబడింది. కొంచెం ఆలస్యంగా వచ్చాడు దక్షుడు, ఎందుకంటే కొంచెం ప్రముఖులైతే అలా రావాలి. వాళ్ళు ముందే వచ్చి కూర్చుంటే ఎవరైనా అనుకుంటారు. కనుక వాళ్ళు విఐపీలు అనిపించుకోవాలంటే వాళ్ళ పనున్నా లేకపోయినా ఆలస్యంగా వస్తాయి. అందరూ కూర్చున్నప్పుడు వచ్చేటప్పుడు అటెన్షన్ అంతా వాళ్ళ వ్యక్తి ఉంటుంది కదా, అది అందుకోసం అప్పుడు వచ్చి కూర్చున్నాడు. సరే, సభారంభం జరిగింది. ఆయన వచ్చినప్పుడు దేవతలందరూ లేచి పడ్డారు. ఎందుకు? శివుడికి మామగారని గౌరవం. కానీ బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు లేవలేదు. వాళ్ళు ఎప్పుడు లేవరండి. వాళ్ళు మొదటి నుంచి అంత వాళ్ళ యొక్క మర్యాద. వచ్చి లేచి నిలబడడం వాళ్ళు చేయకూడదు. కానీ ఇదివరకైతే అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, బ్రహ్మదేవుడు అంటే తనకు తండ్రి, విష్ణువు అంటే ఆయన తండ్రి, ఈ రుద్రుడు ఉన్నాడే ఆయన అల్లుడు. మామంటే తండ్రితో సమానం కదా. వచ్చినప్పుడు లేచి నమస్కరించడము, ఏమావే బాగున్నావా అనడం ఏదో చేయాలి కదా, చేయలేదు. పొగరైపోయింది, అహంకారం అయిపోయింది అనుకున్నాడు. ఎందుకంటే వ్యక్తి నచ్చకపోతే అతను ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. నెగిటివ్ థింకింగ్ అంతే. ఇక్కడ నచ్చగా తిట్టిన స్థుతిలాగా కనబడుతుంది. కానీ శివుడి మీద అతను అప్పటికున్న దురభిప్రాయం చేత శివుడు తను నిర్లక్ష్యం చేశాడు, అవమానపరిచాడని భావించాడు. ఇక్కడ సభ జరుగుతోంది కానీ మనసులో లేదు. తిరిగి ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతున్నాడు. అతనికి మర్యాద లేదు, నన్ను అవమానించాడు ఇంటి సభలో. అసలు అల్లుడు అంటే చాలా ఎక్కడే నవలక్షణం ఉంటుంది. అల్లుడికి ఇంతేనేమో, దేనికి పనికిరాని వాడైనా అల్లుడు రిక్కం ఇంట్లో వెలగబడతాడు మామ దగ్గర. ఆ అహంకారం అంతా ఇంతగా ఈయన గారికి అలాగే ఉందన్నమాట. ఏమైనా నాకు అవమానించాడు కనుక పైగా మర్యాదలు ఆయన తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి? తల్లా తండ్రా, ఇల్లా వాకిలా, కుటుంబమా, ఏముందని మర్యాదలు లేనివాడు. అతన్ని ఎలాగైనా అవమానించాలి అని మనస్సులో భావం కలిగింది. అతన్ని అవమానించాలంటే యజ్ఞమర్యందు భాగం పొందేవారు దేవతలు. రుద్రుడికి ప్రధానంగా భాగం ఉంటుంది. అందుకే జయాది హోమాలు చేసేటప్పుడు కూడా రుద్రుడి హవనం చేసిన వెంటనే జలాన్ని ముట్టుకుంటారు. ఇది తెలియక చాలా మంది అంటారు రుద్రుడికి ఆహుతి ఇచ్చారు కనుక అది అపవిత్రమైపోయింది, జలాన్ని ముట్టుకుంటున్నారు, దుర్వ్యాఖ్యానం చేస్తారు. సమాధానం చెప్పాలి చాలా మంది. కాదు, మిగిలిన దేవతలకు మరొక దేవతతో కలిపి ఆహుతిని పడి ఉంది. రుద్రుడికి ప్రత్యేకంగా ఇవ్వాలి, ప్రత్యేకంగా ఇచ్చేమనే భావంతో జలాన్ని ముట్టుకుంటారు తప్ప ఇంకో భావం కలిగి తెలుసుకోవాల్సింది. కానీ ఇతను ఏమనుకున్నాడు? రుద్రుని అవమానించారు కనుక యజ్ఞం భాగం పొందడానికి దేవతలందరినీ పిలిపిస్తాను కానీ ఆ రుద్రుడిని మాత్రం పిలిపించను అని నిర్ణయించుకొని అతడికి ఆహుతి లేని యజ్ఞాన్ని చెయ్యాలి అని నిర్ణయం తీసుకుని ముందుగా సంకల్పం చెప్పడానికి బ్రహ్మదేవుని వద్దకు విష్ణు వద్దకు వెళ్ళాడు. ఇద్దరు చివాట్లు పెట్టారు. ఇదేం బుద్ధిరా నీకు
అశాస్త్రమైన యజ్ఞాన్ని చేస్తే దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. అంటే నా ముచ్చట కానివ్వండి, మీరు ఎలాగైనా ఒప్పుకోవాలి, మీకు ఎందుకు చెప్పానంటే యజ్ఞాన్ని మీరే రక్షించాలి. విష్ణువు ఆలోచన చేసి చిరునవ్వున్నది కానీ అన్నట్ట. తర్వాత ఏంటో ఆయన తెలుసు. ఇప్పుడు విష్ణువు యజ్ఞరక్షకుడుగా, బ్రహ్మదేవుడు పర్యవేక్షకుడుగా యజ్ఞం తీర్చిదిద్దబడింది. ఆ యజ్ఞానికి దేవతలు, ఋషులు అందరూ వచ్చారు. దేవతలు కూడా స్వరూపాలతో వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే చేసేవాడు ప్రజాపతి కనుక వారు స్వరూపాలతో కూర్చున్నారు. కొందరు మహర్షులు కూడా ఉన్నారు. అదే అందులో దధీచి అనే వాళ్ళు ఇచ్చారు. అతను గొప్ప మహర్షి. నేను చుట్టూ చూశాడు. దక్షిణవతికి వెళ్ళి అంటున్నాడు, ఎంత బాగుందయ్యా, సమస్త దేవతలు ఉన్నారు, ఇక్కడ ఋషులు ఉన్నారు, అటు బ్రహ్మసభ ఇటు దేవసభ రెండూ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ పెద్ద అవకరం ఏంటయ్యా అంటే శివుడు లేడు. శివుడిని ఎందుకు పిలిపించలేదు? అర్థహీనంపైన వాక్యంబును, గంగాహీనంపైన దేశంబును, తిరహీనంపైన దేవపితృ కార్యంబును, దర్భాహీనంపైన సంధ్యావందనంబును, యోషాహీనంపైన సౌక్షంబును, శివహీనంపైన కార్యంబులను నిరర్థకంబులు. ఇది శ్రీనాథుడి వచనం అండి. ఎంత చక్కగా చెప్పాడు. అంటే అర్థం లేని వాక్యం, దర్భ లేని సంధ్యావందనం, అదేవిధంగా తిరలు లేని తర్పణం, ఇక తన భార్య లేకుండా తాను అనుభవించే సౌఖ్యం, ఇవన్నీ ఎలా వ్యర్థములో శివుడు లేని పనులు కూడా వ్యర్థములే. ఒక పని నెరవేరేది అంటే శివస్మరణ ఉండాలి. శివుడు అంటే మంగళకరుడు. అంటే మహాకోపం వచ్చిందానికి, నేను శివుడు లేని యజ్ఞమే చేస్తాను, నీకు ఇష్టం ఉంటుండి లేకపోతే పో. ఏమిటే శివుడు గొప్ప అన్నాడు. నీకు ఉపనిషత్తు తెలియవా? ఏదైనా ఒక యజ్ఞం చెయ్యాలి అంటే ఆ యజ్ఞం మంగళకరం కావాలి, ఫలం లభించాలంటే మంగళకరుడిని శివుని స్మరణ చేయాలి. శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం శాస్త్రం చెప్తోంది. అలాంటి శివుడి కాదంటావా? శివుడి దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుడు శంభు వేరు చేసి సాగింపవచ్చనే క్రియలు వెర్రివేల వైతి చెప్పుమా. ఎంత చెప్పినా అతని అహంకారంతో ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి, నేను శివుడు లేని యాగమే చేస్తాను. తెలియక వచ్చిన మహర్షులు కొంతమంది లేచి వెళ్ళిపోయారు. మనసులో ఇష్టం లేకపోయినా ఆ పదవికి భయపడి చాలా మంది కూర్చున్నారు. కొంతమంది ఇలాగే ఇష్టం లేకపోయినా పెద్దవాడు కదా అని కూర్చుంటూ ఉంటారు. శివుడు దేవుడి కదా దాన్ని పెడితే తగ్గిపోతుంది, ఇది వచ్చింది బాధ. అలా కూర్చున్నారు దేవతలు. వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. అందులో దధీచి, గౌతముడు, అగస్త్యుడు వారు మొదలైన వారు ఇష్టాలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా యజ్ఞం ప్రారంభమవుతున్నది. ఇక్కడ ఈ లోపల అక్కడ వెళ్ళలేక ఇటు కూర్చోలేక ఒక ఆయన కాసేపు అవస్థపడి అక్కడి నుంచి గదిలి వెళ్ళాడు. ఆయన పేరు నారదుడు. ఆయన తిన్నగా కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి శివుడితో చెప్పాడు, చూసావా, నీకు లేకుండా నేను అవమానించాలని యజ్ఞం చేస్తూ ఉన్నాడు నీ మామ దక్షుడు, నీ కబురు వచ్చిందా? నాకేం రాలేదన్నాడు. ఇంత ఘోరం నాపవా అన్నాడు. వాడి సరదా వాడికి కానీ అన్నాడు. ఎందుకంటే శివభక్తులైన యోగులే నిందాస్తుతుల్ని పట్టించుకోలే, శివుడికి ఎక్కుతాయండి. ఆయన యజ్ఞం భాగం ఇచ్చినంత మాత్రాన శివుడికి సంతోషమా? అది లేనంత మాత్రాన లోట ఏమున్న దానికి? అందుకే ఆయన వాడి సరదా కానీ అన్నట్టు. ఇక్కడ లాభం లేదని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అటు నుంచి వస్తే బాగుంటుంది, ఇంట్లో చెప్తే పని చేస్తుంది, ఆయనతో చెప్తే ఏం పని కనుక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ విన్నావా, నీ కబురు రాలే, నీ అక్క చెల్లెళ్ళు బావలు వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళలేదు, నిన్ను మాత్రం పిలవలేదు, ఏం పని చేశాడమ్మా దక్షుడు, అద్భుతంగా జరుగుతుంది యజ్ఞం అంటే. అవునా, నేను చూసుకుంటానని వెళ్ళాను. ఎందుగా శివుని వద్దకు వెళ్ళి, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట, విన్నారా? ఇప్పుడే చెప్పాడు నారదుడు, వెళదామా, పిలిచాడా అన్నారు. పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్ళడం మృత్యువుతో సమానం అన్నాడు శివుడు. ఆ సామెత నిజమైంది కూడా తర్వాత మీరు పరిశీలిస్తే. అంటే మా నాన్న ఇంట్లో యజ్ఞం జరుగుతున్నప్పుడు పిలవకపోయినా వెళ్ళొచ్చు అని. ఎవరైనా తెలియని వాళ్ళు యజ్ఞం చేస్తున్నప్పుడు పిలవకపోయినా వెళ్ళొచ్చు, కానీ బంధువులు యజ్ఞం చేసినప్పుడు పిలిస్తేనే వెళ్ళాలి అన్నాడు శివుడు. ఆయనకి ధర్మాలు చెప్తారంటే వాడు ఇక్కడ ఏమైనా నేను వెళ్ళి తీరుతానంటే ఇక్కడ. శివుడు చూసి, దక్షిణ పుత్రిక కదా, నా మాట వింటావా అంటే వాడు నా మాట వినడు, అందుకే నువ్వు దాక్షాయుడివి కదా. ఆ మాటకు అమ్మకు బాధ కలిగింది. నేను ఈయన శక్తిని, వాడు తపస్సు వల్ల వెళ్ళాను, ఈయన దక్షపుత్రిక అంటున్నాను, అంతే కదా. మాటలో సందేశం ఉంది. ఇక నేను దక్షపుత్రికగా ఉండరాదు, శివనిందాపరుడు కూతురు అనిపించుకోకూడదు అని నిర్ణయించుకుని శివుడిని నొప్పించి ఆయన అంతరార్థం తెలుసుకుని, అటు శక్తి పురాణం అయితే చాలా గట్టిగా కనిపిస్తుందండి. అమ్మవారి దశమహావిద్యాలు అక్కడ చూపిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు సరైన సమ్మతిస్తాడు, ఆవిడ బయలుదేరుతుంది. పైగా సింహములు పూంచి రథం మీద అమ్మవారు ఉంటారు, కొన్ని రుద్రగడాలు తోడుతూ. తిన్నగా
దక్షుడు యజ్ఞ సభకు చేరుకుంది అమ్మవారు. అప్పుడు బ్రహ్మసభ దేవసభ రెండూ ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మసభ అంటే ఋషులు ఉన్నది, దేవసభ అంటే దేవతలు ఉన్నది. ఈ సభా మధ్యం నుంచి అమ్మవారు తిన్నగా వెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్న సింహాసనం మీద కూర్చుని తిన్నగా. అప్పుడు దేవసభ బ్రహ్మసభ కూడా అంజలించి అమ్మవారికి నమస్కారం చేశారు. ముఖంలో రౌద్రోద్రేకం కనబడుతోంది అమ్మవారికి. దాంతో భయచిత్తులయ్యారు. ఇవిడు ఎంత సౌమ్యురాలో అంత ఉగ్రురాలు. తెలిసినటువంటి వాళ్ళు నమస్కారం చేశారు. ఆవిడే చెడి, ఆవిడే గౌరి. అందుకు నమస్కరిస్తుంటే ఆవిడ చూస్తాం చుట్టూ వచ్చాడు తిన్నగా దక్షుడు. అంత దక్షుడు కూడా వణుకొచ్చింది వాడు అమ్మాయిని చూసి. కానీ వెంటనే అంటున్నాడు, నేను శివుని పిలిపించలేదని కొందరు కోపం వచ్చింది, కొందరు ఉగ్గబట్టు కూర్చున్నాను. నాకు తెలుసు నువ్వు వచ్చావు, నేనేం తప్పు చేశాను నువ్వు చెప్పు. హరుడ మంగళ భేషుడౌన కాడు చెప్పు, ఎరుగకిచ్చితి నేమి చెప్ప. తన రూపమునకు తోడు తలము తప్పిన గర్వం అరకంట చూడడు ఏని అడిగినప్పుడు. చూడండి ఎంత అందమైన తెలుగు పద్యాలు. ఇది రచించినప్పుడు శ్రీనాథ మహాకవి. అందుకే హరుడ మంగళ భేషుడౌన కాడో చెప్పు, ఎరుగకిచ్చితిమి నేమి చెప్ప. తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము అరకంట చూడడేని అడిగినప్పుడు. నా పెళ్లి కొడుకులందే పాటివాడి తాను, ఏల రప్పింతు నేనిట్టివాని, నీవు వచ్చితి మేలయ్యి ఇంత చాలు. తాను భిక్షా కపాలంబు దాల్చి వచ్చి పండు చేయుట కంటే రాకుండు డబ్బు. పిలిస్తే ఎలా వస్తాడు? కపాలం పట్టుకొచ్చి కూర్చుంటాడు. అలా వచ్చే కంటే రాకపోవడమే చాలా బాగుంది. నేను చేసింది తప్పంటున్నాను, నువ్వేనా చెప్పు అన్నాడు. లేచి నిలబడింది అమ్మవారు. నేను ఎందుకు వచ్చాను అనుకున్నావు? ఆహా లెస్స వివేకమే పురహరుండాశించి ఉన్నాడు నీ స్వాహాకారము. శంభు బాసియట నీ సత్రంబునందు ఏను మృష్టాహారంబు భుజింపవచ్చి తిని, మోహాంధుడవై ఈశ్వర ద్రోహం పేటికి చేసేదంచు హిత బుద్ధులు చెప్పగా వచ్చి తిని. ఆహా లెస్స వివేకమే. ఎత్తుగడ ఎంత అందంగా ఉందని తెలుగు భాష సౌందర్యం తెలిస్తే ఆస్వాదించచ్చు. కానీ ఇంగ్లీష్ దగ్గర పెట్టుకుని తెలుగు అక్షరాలు చూసుకునే వాళ్ళకి ఆ సౌందర్యం ఎక్కడికి తెలుస్తుంది? ఆహాలెస్స వివేకమే పురగరుండు ఆశించి ఉన్నాడే నీ స్వాహాకారం. నువ్వు స్వాహా అని వేసి ఆహుతి కోసం చేతులతో కూర్చున్నాడా? నేను ఈ సత్రంలో భోజనం చేయడానికి వచ్చానా అన్నది. ఎంత అందమైన పదమంది శ్రీనాథుడు. సత్రం అనే మాట తెలుగులో వాళ్ళకి తెలుస్తుంది, ఏ దిక్కు లేని చోట. కానీ సత్రం అనే మాటకి సంస్కృతంలో యజ్ఞం అని అర్థం. రెండింటికి తగినట్టు వేశాడు ఆ పదాన్ని. కవి అంటే అలా ఉండాలండి. అలాంటి గొప్ప కవులు పుట్టిన తెలుగు భాషలో పుట్టిన గర్విస్తూ ఆ అందరూ తెలియకుండా బ్రతుకుతున్నందుకు బాధపడుతూ ఇంట్లో పిల్లల చేత తెలుగు మాట్లాడని తెలుగు తల్లుల యొక్క స్థితికి నమస్కరిస్తూ ఏం చేస్తాం? బాధాకరమైన నష్టం. మొత్తానికి ఎంత అద్భుతమైన పద్యమిది. సత్రంబునందు ఏను ముష్టాహారంబు విధింపవచ్చితని ఇంట్లో పిండి వంటలు తినడానికి వచ్చానుకున్నావా? మరి ఎందుకు వచ్చాను? ఈశ్వర ద్రోహం పేటికి చేసేదంటూ హిత బుద్ధులు చెప్పగా వచ్చితను. ఎవరుకున్నా శివుడంటే మరి ఇతడు సదా నిధిధ్యాసితవ్యుడు మంతవ్యుడు ఆకండు శ్రోతవ్యుడు ఆకండు ద్రష్టవ్యుడు ఆకండు జన్మస్థితి ధ్వసనంబుల్ తిరోభావ మోక్షంబులను కృత్యములుగాగా లోకంబులను పట్టి పారార్చు రుద్రుడు విశ్వాదికుండచ్చు ఆమ్నాయ సంఘంబు ఆమ్రేడిత ప్రక్రియ తోరమై యాతనే చెప్పు. శుద్ధంబు బుద్ధంబు నిత్యంబు సత్యంబు ఆత్మ ప్రతిష్టంబు అఖండంబు సత్ అద్వితీయం అచింత్యంబు వేద్యంబు ఆనందము. అటువంటి వాడయ్యే శివుడు. ఆకండ ద్రష్టవ్యుడు ఆకండ మంతవ్యుడు ఆకండ శ్రోతవ్యుడు అని ఆమ్నాయ సంఘాత మామ్రేడిత ప్రక్రియ వేదములు చెప్తున్నాయి. ఆత్మారా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఎవరి గురించి వినాలి, ఎవరి గురించి చూడాలి, ఎవరి గురించి తలంచుకోవాలి అంటే పరతత్వం తప్ప మనకు విషయం వినడానికి లేదు, అనడానికి లేదు, అనుకోవడానికి లేదు. మిగిలినది వ్యర్థములే. సారవస్తువు ఆయనే. విశ్వాదికుండంచు ఆమ్నాయ సంఘాతము. ఆయన విశ్వాదికుడు అని వేదములు చెప్తున్నాయి. ఎక్కడ చెప్పాయి? సతీదేవి చెప్పినంత మాత్రం అయిపోయిందా అంటే యజుర్వేదంలో శ్వేతాశ్వత ఉపనిషత్తులో విశ్వాదికో రుద్రో మహర్షి అని మంత్రం ఉంది. అలాగే ఏకో రుద్ర నద్వితీయాయకస్థే అని మంత్రం ఉంది. ఆ భావం ఇక్కడ శ్రీనాథుడు గుర్తు చేస్తున్నాడు. అటువంటి వాడు. అయితే ఆయన ఎవరు తెలుసుకోగలరు అంటే వేదాంత విద్యా మహావాక్య మీమాంస హంసుల్. వేదాంత విద్యా మహావాక్యాన్ని విచారణ చేసేటువంటి యోగీశ్వరులు వారు నిగ్రహించిన ఇంద్రియాలతో శుద్ధమైన అంతఃకరణంతో అంతర్ముఖులు ఆయన దర్శించగలరు, ఇతరులు దర్శించలేరు. వాళ్ళకి అర్థం కాదు శివతత్వము అంటూ జనక కనకశైల కోదండు అంకుండుగా జుంచితే
తాత దైతేయ లీలావతి గండపాళి పరిన్యస్త కస్తూరిక పత్రవల్లి మతల్లి వాహగ్గళ స్తంభుపై నీకు అవశ్రంభ సంరంభ మీదాగున. ఎందుకయ్యా పరమేశ్వరునికి అల్పుడుగా కనబడుతున్నాడా? ఆ వేదాంత విద్యుడు నీకు యన్మాత్రుడే అల్పుడుగా గోచరిస్తున్నాడా? ఏదేమైనప్పటికీ కూడా ఒక్క మాట నిజం సుమా. యక్షరన్నామగిరేరితనృణాం సకృత్ ప్రసంగాదగమాసుహంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః. ఎవరి రెండక్షరాల చిన్న నామాన్ని మాటల వశాత్తు అలవోకగా పలికిన పాపాలు నాశనం అవుతాయో అటువంటి పవిత్రమైన మంగళకరమైన మూర్తిపై నీకు అకారణమైన ద్వేషం ఏమిటయ్యా? అమంగళాలు నుదుట రాసిపెట్టి ఉన్న వాడికి మాత్రమే శివునిపై ద్వేషం కలుగుతుంది సుమా అని చెప్పి ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారే, బుద్ధుండ వాళ్ళకి ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి అంటుంది, మధుమథన మహాప్రబుద్ధుండవు ఈ దుశ్చేష్టితం పెట్లు వీక్షింపచున్నాడు. విష్ణువు దగ్గరకు వచ్చి ఒకటే మాట అన్నది, గొప్ప జ్ఞానివే చూస్తూ ఎలా ఊరుకున్నావయ్యా అని. అగ్నిహోత్రుడు అంది, ఇవన్నీ ఈ కూడు దీపయ్యని నీకు నిర్భాగ్య. చంద్రుడి దగ్గర ఏడాక అంతఃకళంకంబు తెల్లంపుగా విద్యుత్ చక్ర నీ మొక్కలంబులు దినం పడ్డవే గాని ఇంద్రుడి దగ్గరికి వచ్చి ఓహో తమరు ఎన్ని చేయలేదు అందరికి ఒకటి పోయి ఒక్కొక్కరిని ఆ దేవతల్ని చెండాడిందండి. ఆ సూర్యుడి దగ్గరికి వచ్చి అంటుంది, మళ్ళీ రేపు పొద్దున్న శివపాద పద్మాన్ని ఏ మొహం పెట్టుకు చూస్తావయ్యా? మళ్ళీ రేపు పొద్దున్న మీరందరూ కైలాసానికి మహాదేవ అనాల్సిన వాళ్ళే ఇక్కడ కూర్చుని మళ్ళీ ఎలా వెళ్ళగలరు అక్కడికి? ఏమైనా నేడెల్లి ఎల్లుండి ఈలోన ఏ పాకము పొందనున్నారో, ఏ పంచనం దూరనున్నారో ఆపై దైవం వెలుంది. నీ దృష్టికి ఎవడో దేవుడికి తెలుసు. పంచవతను నీ కను జగురించెని తక్షణంబున తమ యాండ్ర కాళ్ళు తెగవే. ఎంత అందరే తెలుగు మాట. పంచవదనుని కను జేగురించెని. ఆ జేగురించడం అంటే ఎరుపెక్కడం. ఆ పంచవదనుడి కళ్ళు ఎరుపెక్కితే మీ భార్యలు తాళ్ళు తెగుతాయి కదా. ఆ విధంగా చెప్పి ఆ తల్లి ఇక్కడ మాట వినే రకం కాదని యోగంతో అంతర్ముఖురాలి తనలో యోగాగ్నిని రగుల్చుకుని దేహాన్ని పరిచయించిందమ్మా. వెంటనే అక్కడ ఉన్నటువంటి రుద్రగణము అహాకారాలు ఎత్తిపోయి శివుని వద్దకు వెళ్ళారు. యజ్ఞం కాసేపు ఆగిపోయిందండి. బ్రహ్మసభ దేవసభ కూడా అట్టుడుకుపోయింది. కొంతసేపటికి సర్దుబాటు చేసుకుని మళ్ళీ యజ్ఞం కొనసాగిస్తున్నారు. ఈ లోపల పరమేశ్వరి వార్త తెలియగానే ఆయనకి ఆగ్రహము ఆవేదన రెండూ కలిగి తన జటాజూటంలోంచి ఒక జడను తీసి ఒక రాకి కొట్టాడు. ఆయన ఆ రాపిడికి ఒక జ్యోతి ఉద్భవించి అందులోంచి ఒక మహాముత్తు ఉద్భవిస్తున్నాడు. అభ్రమిఘారభ్రవిభ్రమ దీర్ఘ శరీర మమర ప్రజ్వల జ్వలన దిత్త జ్వాలికా జాల దధ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండావదోద్దండ సహస్ర ధృతి హేరి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణ జ్యుతిలోక వీక్షణ దుర్నిరీక్షముగను కకచ కఠిన కరాల కంశలు వెలుంగా ఘనం బలమాల అస్థి మాలికలను ధనరా. ఇటువంటి స్వరూపంతో మారట రుద్రుడగుచు వీరభద్రుడు ప్రాదుర్భవించే మరో రుద్రుడు అన్నట్టు ఉద్భవించాడు. ఒక్క జటాజూటం నుంచి వీరభద్రుడు భద్రకాళి ప్రబలగణాలు మొత్తం వచ్చాడు. వరకు రుద్రగణాలు వచ్చాయంటే ఒక్క జటలో అంతుందంటే ఆ జూటంలో ఎంతుందో తెలుసుకోవాలి. ఇక్కడ అన్ని శక్తులు తనలో కలుపుకున్నవాడు పరమేశ్వరుడు. సంకల్ప మాత్రం చేత వచ్చిన వీరభద్రుడు పరమేశ్వరుడు ఉగ్రముక్తుల్లో. ఇంతవరకు మనం చెప్పిన అర్థం కాని పద్యం రచించిన వారు పోతారు. అర్థమైన పద్యాలు రచించిన వారు శ్రీనాథుడు. చాలా మంది అనుకుంటే ఏంటి అర్థం కాదు రెండూ చదవలేదు మనం అర్థం చేసుకోవాలి. అన్ని సినిమాలు చూసి ఏర్పరచుకునే అభిప్రాయం. శ్రీనాథుడు తక్కువ వాడు కాదండి, మహాకవి. నిరంతర షట్కాల శివపూజ శివార్చన ధురంధరుడు. అంటే 4 జాములకోసారి శివపూజ చేసేవాడు. రోజు మొత్తం మీద 6 శివపూజలు. మహానియమనిష్ట గరిష్ఠుడు, గొప్ప భక్తుడు, తపస్వి. అటువంటి వాడు గొప్ప తెలుగు కవి. పోతన గారి ఉంటే చెప్పనక్కర్లేదు. ఉభయులు రచిస్తున్నారు ఇక్కడ వీరభద్రుని గొప్పతనాన్ని. ఇక్కడ అంతేకాదు ఒక మాట అంటాడు పోతన గారు, నెలకొని ధర్మపాలన వినిర్మలు భక్తు తిరస్కరించు అక్కలుషుని జిహ్వ కోయడం కాకటి చేయక నోపడేని తా పులియుట ఉత్తు రెంటికి ప్రభుత్వము సాలివి కర్ణరంధ్రములు బలుగున మూసికొంచదన పాడియ కందులు ధర్మవర్తనులు. ఇది పోతన గారు చెప్పినటువంటి పద్యం. శివనంద చేసేవాడి నాలుగు కొయ్యాలి. అది చేయలేకపోతే విన్నందుకు వీడి మరణించాలి. ఈ రెండు చేత కాకపోతే చెవులు మూసుకుని అట్టించి వెళ్ళాలని.
ఇది పోతన గారు రచించినటువంటి పద్యం అండి. ఆ శివ అనే నామం గురించి ఎంత చక్కగా చెప్తాడు పోతన గారు భాగవతంలో పద్యాలు. ఇప్పుడు చెప్పినవి మొత్తానికి వీరభద్రుడు ఆవిర్భవించి శివుని వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఏం చేయమంటే అది చేస్తాను. వదనంబు తెరచి మృంగుదున బ్రహ్మాండంబు పలుమోవకుండంగ పాండురంగా పిండి పీచంబుగా పృథ్వీధరంబులు అనంతునో కాలదండమున భవా దండ సూకాధీసు తలలు దండ శిలంగ ధాటింతునో కాల ధరమహేష వచ్చి వేతున కేది వారాలు నకముల అఖిల దిక్కులు శశాంకార్థమకుట ఏమి సేయుడు ఆనతి నింబు నాకు అనుచు క్రమ్మర మృక్కి బాహప్పలించే. అడుగుతున్న మాట చూడండి. ఏం చేయమంటే చేస్తాను. నోరు తెలిసి బ్రహ్మాండాలు మింగమంటే పంటికి తగలకుండా మింగుతా, బఠానీ కింద తీసుకుంటాను. ఏం చేయమంటారు? అంతేకాదు చేతిలో ఉన్న దండముతో ఆ పంటలు పిండి చేయమంటావా? సిద్ధంగా ఉన్నాను. కాలి ఎత్తి భూమి మీద కొడితే దీన్ని మోస్తున్న ఆదిశేషుడు పడగలు చిరిగేటట్టు పడతాడు. ఏం చేయమంటావు? చేతులు చాచి దిక్కులు చీల్చమంటావా? చీల్చుతాను. నువ్వేం చెప్తే చేస్తాను అని జబ్బ జరిగేటి. ఆ జబ్బ జరగానే జలదులేడును కలుషింప శంభుసుతుడు ఆ ధ్వనికి సముద్రాలు కలిగిపోయి అలా నిలబడినాడు. వెంటనే శివుడు చూసి నీ వీరరస ముద్రకు సంతోషించి వీరభద్ర నామం పిచ్చింది అన్నాడు. ఆయన పేరు వీరభద్రుడు. వీరభద్రుడు ఒక మహాస్వరూపం, శివుని యొక్క మరొక రూపం. వీరభద్ర స్మరణ మనకు రక్షణ ఇస్తుందని శ్రీ వీరభద్రాయ నమశివాయ ఇది మంత్రం. ఇది జపించే వారికి రక్షణ కల్పిస్తుంది. వీరభద్రుడు అంటేనే ఆ మంత్రం. భద్రుడు అంటే క్షేమస్వరూపుడు, వీరుడు. వీరత్వం భద్రత్వం కోసమే చూపించేవాడు వీరభద్రుడు. భద్రం అంటే రక్షణ, తన క్షేమం కోసం తన వీరత్వాన్ని చూపిస్తాడు. అటువంటి వీరభద్రుడు బయలుదేరాడు మొత్తం తన పరివారంతో సహా. ఆయన వెళుతూ ఉంటే భూమి దద్దరిల్లింది. తిన్నగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యజ్ఞ సభని మొత్తం కూడా అల్లకల్లోల పరిచారు. వాళ్ళందరూ స్తంభాలు కూడా వెళ్లి పారేశారు, ఆ తోరణాలు తెంపి పడివేశారు, ఆ ద్రవ్యములు అన్ని కింద పడివేశారు, కొండలు పగలగొట్టారు. వాళ్ళ చేతుల్లో తెడ్లు తీసుకుని అంటే సృక్షువును తీసుకుని విడిచిపెట్టి యజ్ఞ భూమి అల్లకల్లోలం చేస్తే ప్రాణరక్షణ కోసం అటు ఇటు పారిపోయారు అందరూ కూడా. తిన్నగా దక్షుడు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నట్టు వీరభద్రస్వామి. వెతుకుతుంటే విష్ణువు చూశాడు. ఇప్పుడు రక్షించాలా రక్షించకూడదా? పరిగెత్తుకెళ్ళేటి దక్షుడు విష్ణువు వద్దకు వెళ్ళి రక్షించవయ్యా అంటే ఇంతవరకు రక్షించాల్సింది రక్షించాను అన్నాడు. ఇంతవరకు అంటే ఇంక రక్షించాను అంటే నన్ను విష్ణు స్వరూపంగా కొలుచుకున్నందుకు రక్షించాను, నన్నే శివరూపంగా ద్వేషించినందుకు తర్వాత ఫలం అనుభవించడం తప్పదు కనుక ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకో. అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యాయత్ర నపూజ్యతే త్రీని తత్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం. పూజించవలసిన వాళ్ళని పూజించకపోయినా, పూజించకూడని వాళ్ళని పూజించినా మూడు జరుగుతాయి సుమా: దారిద్ర్యము, మరణము, భయము. ఇది అనివార్యము. అయినప్పటికీ నేను మాట ఇచ్చాను కనుక నా చేయాల్సినంత చేస్తాను, చేయవలసినంత వరకు చేస్తాను అని విష్ణువు శంఖచక్రధారి వీరభద్రుని ఎదుర్కొన్నాడు. యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. ఈ లోపల చక్ర ప్రయోగం చేశాడు విష్ణువు. సుదర్శన చక్రాన్ని వీరభద్రుడు నోరు తెచ్చి మింగేశాడు. నవ్వుకున్నాడు విష్ణువు. ఇప్పుడు జరగాలి, తర్వాత తెచ్చుకుంటారే అనుకున్నాడే. సరే, మొత్తానికి వీరభద్రుడు కోపం వచ్చి త్రిశూలం పట్టుకు వెళ్తున్నాడు విష్ణువు మీదకి. అంతఃకరణ నుంచి శివవాక్కు వినబడింది. త్రిశూలం కింద పడవేసి పాదాల మీద పడి నమస్కరించు, నాకు ఆయనకు భేదం లేదు సుమా అని చెప్పగానే కింద పడవేసి నమస్కరించాడు. అప్పుడు విష్ణువు చెప్తున్నాడు, ఇది బ్రహ్మాండ పురాణంలోని వాక్యం, శివపురాణమే కాకుండా వీరభద్రుడు ఆయన చేసిన ఉపదేశం. ఆద్యాశక్తి మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ. పరమేశ్వరుడి యొక్క శక్తి విశ్వవ్యాపకమైంది. విశ్వవ్యాపకమైంది కనుక దానికి వైష్ణవి అని పేరు. దానికి పుంరూపం ఇస్తే విష్ణు అవుతుంది. ఆ శక్తి 4 రూపాలతో ఉంటుంది. కోపేచ కాళికా రూప, కోపంతో గాని ఆ శక్తి ఉంటే కాళి అంటారు. దుర్గా రూపాత సంగరే, అధర్మాన్ని అణచేటప్పుడు ఆ తల్లి దుర్గా రూపంతో ఉంటుంది. భోగే భవానీ రూపాస, సౌమ్యంగా జీవులకు అభీష్టాలు నెరవేర్చేటువంటి ప్రసన్న రూపంతో ఆవిడ పేరు భవాని. ఆసక్తే పుంరూప విష్ణు విగ్రహ, పురుష రూపం ధరిస్తే విష్ణువు. శివుని యొక్క శక్తి యొక్క పురుష రూపమే విష్ణువు. కానీ శక్తికి శివుడికి భేదం లేదని చెప్పేమో లేదు అన్నటి వరకు. శక్తి ఇప్పుడు ఎవరు విష్ణువేగా, కానీ విష్ణువునికి శివునికి భేదం లేదు. ఇది శివాయ విష్ణు రూపాయ తత్వం అని పురాణాల్లో ఎక్కడికక్కడ మనకు చెప్తూ ఉంటారు. ఇది సాక్షాత్తు బ్రహ్మాండ పురాణంలో దక్షయజ్ఞ విధ్వంస ఘట్టం దగ్గర వచ్చినటువంటి శ్లోకం. ఇప్పుడు నువ్వు చేయవలసిన పనికి నా అనుమతి లేకపోతే చేయలేవు, నేను అనుమతిస్తున్నాను, వెళ్ళి లోపల
ఇప్పుడు తిన్నగా విష్ణువుకు నమస్కారం చేసి వీరభద్రుడు లోపలికి వెళ్ళి దక్షుడి తల తీసుకుని కత్తితో నరుకుదాం అనుకున్నాడు. వాడి తపస్సు వల్ల తల తెంచని కష్టమైంది. అప్పుడు వాడిని కింద పెట్టి తొక్కి గుండె మీద చెయ్యి పెట్టి లాగాడు. వెనకబడింది. ఆ తలని తీసి హోమగుండంలో విసిరించాడు. ఆ తర్వాత యజ్ఞదేవత అంతా మృగరూపం ధరించి పరిగెడుతుంది. అప్పుడు ఆ మృగం యొక్క శిరస్సును ఖండించాడు. అంటే శివుడు లేని యజ్ఞం తలలేని శరీరం లాంటిది అని చెప్పడం అందులో సంకేతం. మొత్తాన్ని దక్ష యజ్ఞం విధ్వంసమైంది. హాహాకారాలు ఎత్తారు అందరూ కూడా. ఇక బ్రహ్మాది దేవతలు తిన్నగా కైలాసానికి చేరుకున్నారు పరమేశ్వరుడు ప్రార్థించడానికి. ఎందుకంటే ఒక యజ్ఞం సగంలో ఆగిపోతే పూర్ణాహుతి లేకుండా పద్ధతి లేకుండా అది లోకక్షేమానికి దెబ్బతీస్తుంది. అందులో అది పూర్ణం కావాలంటే శివానుగ్రహం కావాల్సిందే. తిన్నగా శివుడు వద్దకు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు భయపడుతూ వెళ్ళారట. అది మహోగ్రంగా ఉంటాడు, సాంకేతిక చేయాలి. వీళ్ళ ఆశ్చర్యం, అక్కడ ఒక మర్రి చెట్టు నాడు కూర్చుని వీరాసనం వేసుకుని చిమ్ముద్రతో మహర్షులతో కూర్చుని కబుర్లు ఆడుతున్నట్టు. ఆ రూపం దక్షిణామూర్తి స్వరూపం. దాన్ని దర్శించారు పరమేశ్వరుడు యొక్క దక్షిణామూర్తి రూపం. ఎందుకంటే వామం ఎలాగో వెళ్ళిపోయింది, మిగిలింది దక్షిణం. అదొక చమత్కారం. దక్షిణుడు అంటే సర్వసమర్థుడు అర్థం. ఇక్కడ అది బ్రహ్మచర్య రూపం. దాంతో ప్రశాంత చిత్తంతో బ్రహ్మ విద్యను వాళ్ళకి బోధిస్తున్నాడు ఆయన. అటువంటి స్వరూపం. అంటే పరమేశ్వరుడు స్వతసిద్ధంగా క్రోధుడు కాడు, అది తెలుసుకోవాల్సింది. శాంత ఆయన స్వభావం. అవతల వాళ్ళ కర్మను అనుసరించి క్రోధమో కరుణో రెండు చూపిస్తాడు. దక్షుడు చేసిన కర్మను అనుసరించి ఈశ్వర క్రోధం వీరభద్ర రూపం దగ్గరికి వెళ్ళింది. ఈశ్వరుడు తన స్వరూపంతో తానే ఉన్నాడు శాంతంగా. అటువంటి దక్షిణామూర్తి పాదాల మీద పడి, స్వామి యజ్ఞం పరిపూర్ణం చేసి లోకక్షేమం కలిగించవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నామని దేవతలు మొరబెట్టగానే కరుణాళువైన శివుడు దయతో బయలుదేరి వెళ్ళాడు తన గణములతో సహా, దేవతలతో సహా. ఆశ్చర్యం ఏంటంటే ధ్వంసమైన యజ్ఞవాటిక వద్దకు శివుడు పాదములు పెట్టాడు లేదో అక్కడున్న అమంగళత్వం అంతా పోయింది. అంత మంగళకరంగా మారిపోయింది. తెగిన తోరణాల్లో పచ్చ తోరణాలు ఉన్నాయి. విరిగిన వస్తువుల్లో అంత నిర్మలంగా మారిపోయింది మొత్తం. ఇప్పుడు ఇంకా యజ్ఞం పూర్ణం చేయాలని యజమాని కనబడాలి. చుట్టూ చూశాక ఏడు దక్షుడు అక్కడ తెగిపడింది, తల మొండంతో ఉన్నాడు. వెంటనే పిలిచాడు వీరభద్రుని, శిరస్సు తీసుకురావయ్యాను. ఇంకెక్కడ శిరస్సు అగ్నిలో పడేశానన్న. మరేం చెయ్యాలి అంటే మేకలుగా తెచ్చాడు. ఇది పెట్టాను, ఈ ముచ్చటొక్కడు తెచ్చవయ్యా అన్నట్టు వీరభద్రుడు. ఎందుకంటే శివద్రోహికి ఏ గతి పడుతుందో వీడి ద్వారా తెలియాలి. అందుకే మేక తలకాయ పెట్టమన్నాడు. వెంటనే ఆ మేక తలకాయ పెట్టి శివుడు చెయ్యి పెట్టగానే మృత్యుంజయుడి హస్తం తగలగానే అతని ప్రాణం వచ్చి లేచి నిలబడ్డాడు. ఇన్నాళ్ళు యజ్ఞం అంటే మా నిర్వాతాలు అనుకున్నాం, నువ్వు లేని యజ్ఞం ఏం లేదు. యజ్ఞం వల్ల లభించే ప్రతి సంపద మాకు నీ అనుగ్రహం వల్ల రావాలి. యజ్ఞం నేరుగా ఏది ఇవ్వదు. యజ్ఞం అనే కర్మ చేయడం వల్ల కర్మ పూర్తయ్యాక ఆ కర్మని గమనించి ఫలప్రదాతమైన నువ్విస్తావు. కృతవు సుప్తే జాగ్రత్త స్వాసి ఫలయోగే క్రతుమత. యజ్ఞం చేసిన వారు యజ్ఞం చేసి ఊరుకుంటారు. అంటే యజ్ఞం నిద్రపోయింది. యజ్ఞం నిద్రపోయి నువ్వు లేస్తావు. అంటే కర్మ పూర్తయ్యాక కర్మ ఫలప్రదాత వస్తాడు. కర్మ ఫలప్రదాత లేదు. కర్మ ఎక్కడ? కర్మ ఫలప్రదాతైన ఈశ్వరుని ఉపేక్షించి కర్మను చేస్తే దుష్ఫలితం వస్తుంది తప్ప సత్ఫలితం ఎక్కడ వస్తుంది? నాకు ఇప్పటికి బుద్ధి వచ్చిందయ్యా, నీ వల్లే అన్ని లభిస్తాయని చమే 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 అన్నట్టు. శంచమే మజశ్చమే ప్రియంచమే నృకామశ్చమే మే మే మేక అన్నట్టు ఉందా? మేక అందుకే చమకంతో దక్షుడు అన్నట్టుంది కానీ దక్షుడు అనలేదు. అది భావం చెప్తున్నాను. యజ్ఞ ఫలాలన్నీ ఆయన వల్లే లభిస్తాయి అని చెప్పాడు. ఇప్పుడు అందరూ సత్తుమణి గారు శాంతి బాధంతో అక్కడికి ఇప్పుడు పరమేశ్వరుడికి అంతర్వాణితో ఇది అయిన తర్వాత ఆయన యజ్ఞం పూర్తి చేసేది కానీ దుఃఖితుడి ఉన్నాడు. అప్పుడు అంతర్వాణి అని అమ్మ చెప్పింది, నీకు నాకు వియోగం లేదు, నేను బాహ్య ప్రకటన లేదు కానీ నీలో అంతర్లీనం నేను ఎప్పుడు ఉన్నాను. నేను ఆ బాహ్య ప్రకటన జరగడానికి తగిన కాలం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనకి వివాహం జరుగుతుంది. ఇతడు అయోధ్యుడు కనుక ఇతనికి నేను తనయగా ఉండరాలని నిర్ణయించుకున్నాను అమ్మవారు చెప్పారు. ఇంకా అక్కడి నుంచి పరమేశ్వరుడు తపోనిష్ఠుడి అంతర్ముఖుడి ఉన్నాడు. ఆ సమయంలో దేవతలు తారకాది రాక్షసుల చేత బాధపడుతూ చెట్టుకి పుట్టకి చెదిరిపోయే వాళ్ళందరూ. ఎందుకని బలహీనులు అయ్యారు? రాక్షసుని గడగడలాడించగలిగిన దేవతలు బలహీనులు ఎందుకు అయ్యారు అంటే, ఒక అధర్మ కార్యం చేయడమే కాదు, చేసిన అధర్మ కార్యంలో పాలు పంచుకున్నా దాని దుష్ఫలితం అనుభవించక తప్పదు. కర్త కారయిత చైవ ప్రేరకష్ట అనుమోదక. మంచి పనైనా చెడ్డ పనైనా నలుగురికి సమభాగం పంచబడుతుంది. కర్త చేసినవాడు, చేయించినవాడు, ప్రేరేపించినవాడు, బాగుందని తలుపుపోయేవాడు.
నలుగురికి ఆ పని సమభాగంగా పంచబడుతుంది. అది మంచి పనైనా చెడ్డ పనైనా. కనుక ఆయన ఎవడు పనికి మన యజ్ఞం చేస్తే తగుదమ్మా అని రంగంగా కూర్చున్నాం. అందుకు పరమేశ్వరుడు క్షమించవచ్చు కాక, కానీ ప్రకృతి క్షమించదని. అందుకే దక్షయజ్ఞం ధ్వంసం చేసిన వీరభద్రుడు కాదు మనం అనుకుంటున్న వీరభద్రుడని. అమ్మవారు చేశారు, ఆ పని పట్టుకు వెళ్ళారు. ఎందుకంటే నేను పక్కన కూర్చుంటుంది కానీ నీకు ఉక్రోషం కోపం రాదు. నేను పక్కకెళ్తే నీ పని చేస్తాడని తెలిసి ఆవిడ పనిచేసింది. అందుకే దాక్షాయిని దైత్యహత్రి దక్షయజ్ఞ వినాశిని చెప్తుంది. ఇప్పుడు ఎవరు దక్షయజ్ఞ వినాశినిలే. అందుకు ఆయన ప్రేరేపించాలంటే ఆవిడ కదిలి రావాలి. ఇదే పని చేసి సీతమ్మ ఇద్దరికి ఒకటే కనబడుతుంది మొత్తానికి. అటువంటి దివ్యమైనటువంటి విషయం. మొత్తానికి ఇప్పుడు దేవతలందరూ కూడాను ఆ పాప ఫలితం ఏంటో కానీ బలహీనులు అయిపోయారు. మన బలహీనతలకు కారణం మన ధర్మమే. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ క్రమక్రమంగా వాళ్ళు చెట్టుకి పొట్టికి తరలిపోయారు. తారకాసురాది రాక్షసుడు, తారకాసురుడు, శూరపర్పుడు, సింహంపుడు మొదలైన వాళ్ళు పరివారం. వీళ్ళందరూ విజృంభించి దేవతలందరూ నల్లకల్లో పడుస్తున్నారు. వీళ్ళు మహా తపస్సు చేతనే బలాన్ని సంపాదించగలేదు. చూసారా, భోగాలను భూమిస్తున్న కొద్ది తపస్సు క్షీణిస్తుందండి. దేవత పని అది అయ్యింది. దానికి తోడు ఈ అధర్మపరమైన ప్రవర్తన. ఇప్పుడు వాళ్ళు బలహీనులయ్యారు, రాక్షసులకు బలమైంది. మొత్తం ముల్లోకాలు అలల్లాడుతున్నాయి. స్వర్గాధిపత్యం వాళ్ళు స్వీకరించారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుని వద్ద ప్రార్థించగా బ్రహ్మదేవుడు ఒక మాట అన్నాడు. అమ్మవారు ఎప్పుడైతే అంతర్లీనం అయిపోయారో అప్పటి నుంచి అరిష్టం తప్పదు. తల్లి లేనప్పుడు ఇల్లేమైపోతుందయ్యా, అలా అయింది పరిస్థితి. కనుక జగన్మాత మళ్ళీ తన రూపాన్ని ప్రకటించారు. శక్తిగా ఆవిడ ఎప్పుడు వ్యాపించుంటుంది కనుక రూపాన్ని స్వీకరించి శివపత్నిగా ఆవిడ ఇప్పుడు అంతర్ధానం అయిపోయింది. తిరిగి ఆవిడ రావాలి అంటే మీరు ఆవిడని ఆరాధించాలి అని బ్రహ్మదేవుడు నారదుడు ఆరాధనా పద్ధతిని చెప్తే వాళ్ళందరూ అమ్మని ఆరాధించడానికి ఒక చోట ఎంచుకున్నారు. తండ్రి స్వర్గం కాదు, హిమోత్పర్వత ప్రాంతాలు ఎంచుకున్నారు. ఎందుకంటే సాధన చేయాలంటే స్వర్గాది లోకాలు కూడా సరిపోవు. సాధన చేయాలంటే భూలోకానికే రావాలి, అందున భారతదేశానికే రావాలి. పవిత్రమైన చోటది. అందులో అస్ఫుట్టరశ్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ. దేవతాత్మ సర్వదేవతాత్మకుడైనటువంటి తపోధాముడైనటువంటి హిమవత్పర్వత ప్రాంతానికి దేవతలందరూ చేరుకుని అక్కడ అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. ఈ ఆరాధన ఎలా జరుగుతుందో అద్భుతంగా వర్ణించారు. కొంతమంది అమ్మవారి మంత్ర జపం చేస్తున్నారు, కొందరు అమ్మ మంత్రాలను ఉద్దేశించి హోమం చేస్తున్నారు, కొంతమంది ధ్యానం చేస్తున్నారు, కొంతమంది స్తుతి పారాయణలు చేస్తున్నారు, మరి కొంతమంది అర్చన చేస్తున్నారు, మరి కొంతమంది షట్చక్రముల యందు అమ్మని ధ్యానం చేస్తున్నారు. ఇలా అనేక మంది. ఏమిటంటే ఒకటే రాయిచ్చు కదా అంటే వ్యాసుడు ఎంత చక్కగా మనకు చెప్తున్నాడంటే వారి మార్గాలలో అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఏదైనా తపస్సే, ఏదో ఒకటే కాదు. కనుక అమ్మను అర్చించినా తపస్సే, కీర్తించినా తపస్సే, జపించినా తపస్సే, హోమం చేసినా తపస్సే, ధ్యానం చేసినా తపస్సే. ఇన్ని కలుపుకుని తపస్సు. కనుక వాళ్ళందరూ కలిసి అమ్మను ఆరాధిస్తూ ఉంటే అనేక వత్సరాల ఆరాధన తర్వాత ఒక్కసారిగా గగన మండలంలో జగన్మాత ప్రత్యక్షమైంది వారందరికీ. ఆ జగన్మాతను ఉద్దేశించి వారు స్తుతి చేశారు. ఆ స్తోత్రానికి సంతోషించి ఆ తల్లి, నేను త్వరలో ఆవిర్భవిస్తున్నాను, నన్ను నేను ప్రకటిస్తాను లోకక్షేమం కోసం. నా రూపం అంతర్ధానంగానే జగత్తుకి ఆపత్తి ఏర్పడింది, తిరిగి నేను ఆవిర్భవిస్తాను అంటూ అక్కడున్న వారిలో హిమవంతుడు ఒకడు కూర్చున్నట్టు వీళ్ళందరితో పాటు. ఎందుకంటే వీరందరూ అమ్మను ఉద్దేశించి తపస్సు చేస్తుంటే తాను కూడా వెళ్ళి కూర్చున్నాడు. ఒక మూర్తి హిమవంతుని యొక్క దేవతామూర్తి వెళ్ళి అందులో కూర్చుంది. పత్ని సమేతుడై తాను కూడా అందులో కూర్చున్నాడు. అమ్మ కనబడగానే తాను నమస్కారం చేస్తున్నాడు వీళ్ళందరితో పాటు అమాయకంగా. అప్పుడు జగన్మాత అంటున్నారు, ఆ హిమవంతుడు మేనాదేవి ఉన్నారు కదా, వారికి కుమార్తెగా ఉద్భవిస్తాను అని ప్రకటించారండి. వెంటనే హిమవంతుడు పులకించిపోయింది, మనసులో కోరుకుంది. కానీ అనుకున్నారు ఒక ప్రశ్న అయిపోయింది దానికి. అమ్మవారు చెప్పారు నేను కలుగుతాను అని. అన్నాడు వాళ్ళ తపస్సుకి ఆనందపరచులైపోయారు వారు. ఇక్కడ అంత యోగ్యత ఉందా నాకు, అమ్మ దయతలిచింది అని భావించారు. కలుగుతామని అమ్మ అన్నది కనుక ఇంకా వాళ్ళు అప్పటి నుంచి దీక్షా స్వీకారం చేశారు. 27 సంవత్సరాలు అక్కడి నుంచి తపస్సును ఆచరించారు వాళ్ళు. 27 వత్సరాలు 27 సంవత్సరాలు ఒక చైత్ర మాసం నాడు ప్రారంభించి వాళ్ళు తపస్సును ఆచరించారు. ఆ తపఫలంగా మేనాదేవి గర్భవతి అయింది. మేనాదేవి పితృదేవతల యొక్క మానస పుత్రిక. అంతేగాని ఒక దేవతకి గర్భం నుంచి కలిగింది కాదు, పితృదేవతల మానస పుత్రిక అయోనిజ. ఎందుకంటే జగన్మాతను గర్భంలో భరించాలి అంటే ఆ దైవత్వం కలిగినటువంటి వారికే ఉంది. వారికి కూడా సాధ్యంగా వాళ్ళ తపశ్శక్తి కలగాలి. అందుకు ఆ తపశ్శక్తితో ఆవిడ తనకున్న సహజ దైవత్వం చేత అమ్మవారి యొక్క దివ్య తేజస్సును గర్భంలో భరించగలిగింది. ఇక్కడ
విశ్వగర్భగర్భ యజుష్, ఆ తల్లి ప్రకాశిస్తున్నది. క్రమంగా చైత్రమాసం శుద్ధ నవమి ఆ రోజున మృగశిర నక్షత్రం ఉంది. అప్పుడు మృగశిర పునర్వసు దగ్గర నక్షత్రాలు. ఆ రోజున మృగశిర నక్షత్రం ఉంది. ఆ మృగశిర నక్షత్రం చైత్రమాసం శుక్లపక్ష నవమి నాడు అర్ధరాత్రి కాలంలో జగన్మాత ఆవిర్భవించింది. అందుకే మనం దసరా నవరాత్రులు చేస్తాం. ఆ నవమిని పురస్కరించుకొని జగన్మాత కుమార్తెగా ఆవిర్భవించింది. ఆవిర్భావం ఎలా జరిగింది అంటే శిశువుగా గర్భం నుంచి వచ్చినట్టు కనబడలేదు. గర్భంలో ఉండడం లేదే. ఇప్పుడు అమ్మాయి పుట్టింది అంటే చూడడానికి ఏమంటారు, ప్రసూతికా గృహంలోకి వెళ్ళేవాడు. అంటే పూర్వం ఇళ్లలో సూతికా గృహం అనేవాడు. ఇప్పుడు కేరళ హాస్పిటల్స్ దాని గురించి నేను చెప్పేది. ఆ సూతికా గృహం అంటే పురిటి ఇల్లు, తెలుగులో చక్కటి మాట. ఆ పురిటి ఇంట్లోకి యమవంతుడు వెళ్ళాడు. ఆ పసిపిల్లని చూద్దామని, కానీ పసిపిల్లని కనబడలేదు. కాంతి పుంజం కనబడుతుంది. ఆశ్చర్యపై చూస్తున్నాడు ఏమిటా. ఆ కాంతి పుంజం ఉన్న స్థానంలో క్రమంగా హంసవాహనంపై కమండలు అక్షమాల పట్టుకుని ఒక దివ్యమూర్తి గోచరించింది. బ్రాహ్మణి చూసి ఆశ్చర్యచిత్తులై నమస్కరిస్తుంటే ఆ రూపం స్థానంలో క్రమంగా గరుడ వాహనారూఢై శంఖచక్ర గదాపమును ధరించిన తల్లి కనుంది. ఆ రూపం కూడా కాంతులు లీనమై వృషభవాహనంపై కూర్చుని త్రిశూల చంద్రాగిరే మహావృషభవాహిని మహేశ్వరి స్వరూపేణ నారాయణ నమస్తుంది. ఆ త్రిశూలము సర్పభూషణములు ధరించి నెలవంకన దాల్చిన మాహేశ్వరి రూపం కనబడింది. అంటే త్రిమూర్తుల స్వరూపం గోచరించింది. క్రమంగా ఆదిత్య మండల స్థానమైన గాయత్రి స్వరూపం గోచరించింది. అంటే ఆ గాయత్రి ఎవరు బ్రహ్మ విష్ణు శివాత్మికయో ఆ స్వరూపమే తన కుమార్తెగా కలిగిందని భావం. అలా కనిపించగానే హిమవంతుడు మోకాళ్ళపై కూర్చుని 2 చేతులు దౌర్వించి నమస్కరిస్తే అక్కడ హిమవంతునికి అమ్మవారి గీత బోధిస్తారు. ఇది దేవి భాగవత ఉపపురాణంలోని అంశం ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. అమ్మవారు చెప్పిన గీత చాలా అత్యద్భుతమైనది. అది చెప్పిన తర్వాత ఆవిడ ప్రాకృత శిశువుగా మారింది. అప్పుడు ఒక మామూలు శిశువు రూపంలో ఆవిర్భవించింది. అక్కడి నుంచి మేనా హిమవంతుల వైభవం. సాధారణంగా 2వ ఏటు నుంచి కూడా కుమారి పూజ చేస్తూ ఉంటారు. అంటే ఒక చిన్నపిల్లని మన బాల రూపంతో కుమారి రూపంతో పూజ చేస్తూ ఉంటాం అమ్మవారి భావంతో. కానీ వీళ్ళ భాగ్యం ఏంటంటే అమ్మవారే ఆ కుమారి బాల రూపాలతో పెరుగుతూ వచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలి భాగ్యం. క్రమక్రమంగా ఆవిడ పెరుగుతూ 12 వర్ష ప్రాయ 12 మధ్య వయస్సులో ఉన్నప్పుడు నారదుడు వారు వచ్చారు. సరైన సమయానికి వస్తుంటాడు మహానుభావుడు. అందుకే ఏకదాసు శివజ్ఞాని శివలీలా విదాంబర శివప్రేరిత మానస. అది శివపురాణంలో చెప్పిన గొప్ప మాట. 3 విశేషణాలు చెప్పారు ఆయన. శివలీలా విదాంబర శివజ్ఞాని, శివజ్ఞానం కలిగిన వాడు, శివలీలలు ఎరిగిన వాడు, శివుని చేత ప్రేరేపింపబడి అక్కడికి వచ్చాడు. అప్పుడు హిమవంతుడు చక్కగా ఆహ్వానం పలికాడు. ఆయన రావయ్య కూర్చోని మహర్షి తన ఇంటికి వచ్చినందుకు ఆనందపరచుడి అర్ఘ్యపాద్యాలు సమర్పించి కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయిని పిలిచాడు. చిన్న పిల్ల ఆ బాలను పిలిచి మా అమ్మాయి జాతకం ఎలా ఉందో చెప్పండి అన్నాడు. ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు కదండి. అలాగే అందులో నారదుడు వారు ముల్లోకాలు 3 కాలాలు తెలిసినటువంటి వాడు. అది అమ్మాయిని జరిపి చూపించగానే ఏది అమ్మా చెయ్యి చూపించాను నాచండి. ఆవిడ చెయ్యి చాచింది. నారదుడు కళ్ళ పొట్టపొట్ట నీళ్ళు వచ్చాయి. ప్రపంచాన్ని నాదుకునే హస్తం తన ముందు చిన్న తీగల చాచగానే ఆనందపరుచులైపోయాడు ఇక్కడ. కానీ తను కుదురుపరుచుకుని జాతకం చెప్పడం మొదలు పెట్టాడు. అబ్బా అన్ని గొప్పవేనయ్యా, మీ అమ్మాయి జగత్పూజ్యురాలు అవుతుంది. అంతేకాదు శాశ్వత సుమంగళి దీర్ఘ సుమంగళిగా ఉంటుంది. సౌభాగ్యాలన్నీ ఆమె దగ్గర ఉంటాయి. లోకంలో ఉన్న మహర్షులు పెద్దలందరూ దండం పెట్టారు అని సులక్షణాన్ని సర్వాణి తత్సుతాయాకరే గిరే. ఏ పర్వతమా మీ అమ్మాయి చేత అన్ని సులక్షణ రేఖలే, ఒక్కటే విలక్షణ రేఖ అన్నాడు. దుర్లక్షణం లేదండి, విలక్షణం అన్నాడు. విలక్షణ స్పెషల్, ఒక ప్రత్యేకమైన రేఖ ఉంది. దాని ఫలం వింటావా చెప్తాడు. ఈమెకు దొరకపోయే భర్త ఎలా ఉంటాడంటే అదే కావాలన్నట్టే చెప్పాడు. ఆయన ఏ గుణాలు లేనటువంటి వాడు, బైరాగి యోగి, ఇల్లు వదిలి పట్టనటువంటి వాడు, అటువంటి వాడు అకామి అగుణో వాడు, ఏ కోరిక లేని వాడు. ఇలాంటి వాడు మీకు భర్త అని చెప్పారు. అంటే వాడు ఒళ్ళు ఉంటుంది. ఇలాంటి వాడిని వర్ణిస్తే వెళ్ళి అత్తి పండించి దాన్ని పెడతాం కానీ తొలగిస్తారంటే ఎవరైనా. అది విలక్షణాన్ని ఒక్క ఈవిడికి అర్థమైందిలండి. అర్థమే నవ్వుకుంటుంది. కొంతసేపటికి అదే బెదిరిపోయారా నేను చెప్తున్నాను. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడు. ఇక లోకంలో మనం కొన్ని లక్షణాలు వినగానే దుర్లక్షణాలు ఉంటాం. అది మామూలు వాళ్ళ వద్ద. మహాత్ముల దగ్గరికి సులక్షణాలు ఉంటాయి. ఉదాహరణకి అన్ని ముట్టుకుంటాడు, అన్ని తింటాడు అంటే మన దృష్టిలో చెడ్డవాడు.
కానీ అన్నీ ముట్టుకుంటాడంటే సూర్యుడు పెద్ద గొప్పవాడు చూడు, అన్నీ తింటాడంటే అగ్నిదేవుడు, అయినా పవిత్రులే. కనుక ఇవి ఎవరి దగ్గర ఉన్నాయన్న దాన్ని బట్టి వాళ్ళ గొప్పతనమో ఏమిటో చెప్పబడుతుంది. ఇన్ని సులక్షణాలు ఉన్న అమ్మాయికి మరి దొరికేవాడు అలాంటి వాడు, ఇన్ని అద్భుత లక్షణాలు కలిగిన పరమేశ్వరుడు శివుడే ఈమెకు పతి కాగలడు అని చెప్తే వెంటనే ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, మరి ప్రయత్నాలు చేయాలి కదా. ఏదో రాసి పెట్టిందంటే 5 వస్తాలు ఇంటికి అనుకోకూడదండి, ప్రయత్నం చేయాలి. అంటే మాయ ఏం చేస్తుందంటే జరిగేదే జరుగుతుందని కూర్చొని బదులు నీ చేత చేయిస్తుంది. ఒక ఆయన అన్నాడు, ఈ వేదాంతాలన్నీ చెప్పేస్తుంటే అందరూ వైరాగ్యవంతులు అయితే ప్రపంచం ఎలా అండి అన్నాడు. గురువుగారు నవ్వి ఏం బాధపడకలే అని అప్పుడు వైరాగ్యవంతులు కాదు, వింటారంతే అన్నాడు. కోడికి ఒక్కడికి కూడా కలగదు, చెప్తూ ఉండగా ఎన్నో జన్మల తర్వాత ఒకటికి దొరుకుతుంది. దానికి ప్రపంచగతికి ఏం నష్టం లేదు, అందరూ వైరాగ్యం ప్రపంచం ఏమైపోతుంది ఇలా సాగుతుంది. వైరాగ్యం చెప్పడం వల్ల కొంచెం పాప పనులు కంట్రోల్ చేయించి అంతే తప్ప అందరూ వైరాగ్యవంతులు అర్థముఖులైపోయి, అది తెలుసుకోవాల్సిన ప్రధాన లక్ష్యం. ఎప్పుడైతే ఈ విధంగా శివుడే అని చెప్పగానే కొంచెం కుదుటపడి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఈ మధ్య శివుడు పనిచేశాడు. అంతకుముందు ఎక్కడో తపస్సు చేసుకుంటున్నవాడు ఈ మధ్య కాలంలోనే హిమాలయానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో అందరికీ తెలుసు, ఆవిడ అక్కడ పుట్టిందని తెలుసుకుంటాడు, ఏమి అనగనట్ట, పైగా తపస్సు అలా ఉన్నాడు. అవునా, మరి హిమాలయాలకు వచ్చాడంటే నీ కొండ మీదకి వచ్చాడు కాబట్టి నీ బాధ్యత వెళ్ళి ఆయన పలకరించు, చేయాల్సింది చేయని 4 వేలు వెళ్ళిపోయారు. ఇంకేం చాలా జాగ్రత్తగా వెళ్ళాడు. వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మీరు మా ఆలయానికి అంటే హిమాలయానికి వచ్చి తపస్సు చేసుకోవడం వల్ల నేను ధన్యునయ్యాను, మా వంశం ధన్యమైంది. మీకు ఈ పర్వత ప్రాంతాల్లో ఏది కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేయగలను, మీరేం చెప్తే అది చేస్తాను అంటే ఇక్కడ నా పక్కన నంది భృంగి మొదలైన వాళ్ళందరూ నాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాను. నేను నువ్వు ఎవరి వల్ల భంగం కలగకుండా చూసుకుంటూ చాలు, ప్రతిరోజు వచ్చి మీ దర్శనం చేసుకోవచ్చా అన్నాడు. ఓ తప్పకుండా రా అన్నాడు. కొన్ని రోజులు తాను వచ్చి ఒక రోజు అమ్మాయిని తీసుకొచ్చాడు, ప్లాన్ జాగ్రత్త. అమ్మాయిని తీసుకొచ్చి ఆ పళ్ళు ఎక్కడ పెట్టి దండం పెట్టమ్మా అన్నాడు. ఆవిడ ఎక్కడ పెట్టి నమస్కారం చేసింది. ఈమె మా అమ్మాయి అండి అన్నాడు. ఓహో అన్నాడు. నేను చూసి చూడండి ఏం పేరు పెట్టాడు, పార్వతి అని పెట్టాడు. కులోచితనామా అన్నాడు. కులోచితమైన పేరుట పార్వతి, పర్వతరాజపుత్రి పార్వతి. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది, అమ్మవారి పేర్లు ఎన్ని వస్తున్నాయో ఒక్కటి గమనించాను. అంటే అమ్మవారు పర్వతరాజపుత్రిక పుట్టేక పార్వతి అయింది, అంతకు ముందు ఆవిడ పేరు పార్వతి అని. ఎలాగయ్యా అంటే అప్పుడు అర్థం పేరుట. పర్వము అంటే కడుపు అని అర్థం. పర్వరూపేణ తనోతి, విస్తరించింది. పర్వం అంటే కడుపులు. కడుపు అంటే తెలుసు కదా మీకు, వెదురు కడుపు, చెరకు కడుపు అంటే భాగాలు కనబడతాయి ఉంటాయి. అలాగే శక్తి ఒక్కటేట కానీ 3 భాగాలకు కనబడుతుంది. ఇచ్చా జ్ఞాన క్రియ. ఇచ్చా జ్ఞాన క్రియ అనే 3 పర్వములుగా ఉంది కనుక శక్తి పేరు పార్వతి అని తెలుస్తుంది. 2 అర్థాలు తీసుకోవచ్చు. పర్వతరాజపుత్రి అనేది అంటే ఇది అంటే ఈ విధంగా ఉంది. మరొక కడుపు ఉంది మనలో, మూలాధారం నుంచి సహస్రాల వరకు కడుపు, అది వెలుదండ. ఉదయం చెప్పుకున్నాం కదా. ఇందులో ఈ చెరకులో కడుపులు ఉన్నాయి. అవి మూలాధార, స్వాదిష్ట, మణిపూర, అనాథ. చూడ్డానికి భాగాలే కానీ చెరకంతా కూడా చిదేకర స్వరూపడిన సుషుమ్నా నాడి యందు సంచరిస్తున్న శక్తి ఉంది కనుక పర్వములుగా ఉన్నటువంటి కుండలిని రూపముగా సంచరించే శక్తి పేరు పార్వతి. ఇది మరొకర్థం. యోగపరంగా జ్ఞానపరంగా ఒక్కొక్క నామానికి అంత శక్తి ఉంటుందండి. అది పార్వతి అనే మాట గొప్పది. పార్వతి పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి అని శివపురాణం చెప్తున్నటువంటి అంశం. అదేవిధంగా పార్వతి నామం మనకి దివ్యమైనటువంటి లలితా సహస్రనామాల్లో కూడా కనబడుతుంది కదా. అటువంటి పార్వతి అనే నామానికి నమస్కారం చేస్తున్న శక్తివంతమైన మంత్రం పార్వతి అనేది. ఒక పేరు మాత్రమే కాదు, శ్రీ పార్వతి నమః అమ్మ ప్రతి నామం మంత్రమే. అందుకు ఈ పార్వతి ఆ విధంగా అక్కడ బాలగా ఉండగా శివుడికి నమస్కరించింది. సంతోషం వెళ్ళిరండి అన్నాడు. ఇంకా స్వామి నువ్వు అనుమతిస్తే రోజు మా అమ్మాయితో పాటు వస్తాను. నువ్వు ఒక్కడి వేరా అమ్మాయి ఇంట్లో పెట్టిరా, ఇంకపై రావద్దు, ఇవాళంటే తెలియకి వచ్చాడు, నీ అమ్మాయిని తీసుకురాకుండా. వెంటనే బెబ్బెలెత్తిపోయాడు. రోజు వస్తూ ఉంటే అలా సేవ చేస్తూ ఉంటే దృష్టి వచ్చి వివాహాన్ని ప్రకటన చేస్తే నా అనుకున్నాడు. మొదటిలోనే ఆదిలోనే హంసపాదులు తీసుకురావద్దన్నాడు. ఎందుకయ్యా తీసుకురావద్దన్నా అంటే యువతి అనేటువంటిది తాపసులకు దూరంగా ఉండవలసిన వస్తువు. తపస్సు చేసుకునే వారు కామినీ కాంచనానికి దూరంగా ఉండాలి. అది నియమం లేని. ఆ నియమంతో ఉంటేనే తపస్సు రక్షింపబడుతుంది. సాధకుడికి చాలా ముఖ్యం. కుయోగులు ఏం చేస్తారంటే వాటిని చేరదీస్తారు, దానివల్ల యోగం దెబ్బతింటుంది. కనుక తపస్సు అయినటువంటి వాడు ఎప్పుడూ కూడాను కామాది వికారములు లోను కాకుండా ఉండాలి. కనుక
సాధన దశలో వాటిని గ్రహించకూడదు అని చెప్పాడు. ఇది అందరికీ ఆదర్శంగా చెప్పినటువంటి గొప్ప అంశం. చెప్పగానే ఏం చెప్పాలో తెలియలేదు ఏంటి. ఆవిడ మొహం చూశాక నేను మాట్లాడతాను. ఆవిడ మాట్లాడుతుందండి. ఏమన్నారంటే మరొక్కసారి చెప్పండి. ఎందుకు ఉండకూడదు అని అడిగింది. ఏం లేదు, ప్రకృతి అవిద్యారూపంతో ఉంటుంది. అవిద్యారూపమైన ప్రకృతి బంధిస్తుంది. ఆ ప్రకృతి స్వరూపం స్త్రీ కనుక ఆమె కానీ అక్కడ ఉంటే ఆ అవిద్య ఆక్రమించి మోహం కలుగుతుంది, తపస్సు దెబ్బతింటుంది. అందుకో వద్దన్నాను. ప్రకృతి అంటే ఏమిటంటారు అని అడిగింది. వాళ్ళిద్దరి నుంచి చర్చ జరుగుతుందండి. చర్చ హోంతుడికి ఏం అర్థం కావట్లేదు. వింటున్నాడు. మా అమ్మాయి ఎప్పుడు జరిగిందో అనుకుంటున్నాడు. శివుడితో చర్చ చేయాలంటే ఏముండాలండి? ఆయనేమో వేదాంతం చెప్తున్నాడు, వీడి సాంఖ్యం చెప్తుంది. ఇది ఆ సాంఖ్యము వేదాంతం ఇది జరుగుతుంది. మీమాంస చాలా అత్యద్భుతమైన అధ్యాయంగానే క్లుప్తంగానే మనం ముగించుకోవాలి. అప్పుడు ఆ మాటల ప్రకృతి కదా. ప్రకృతి అనగానే మనం ముందే చెప్పుకున్నాం. త్రిగుణాలు, మనోబుద్ధి, అహంకారములు, పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఇవి కదా అన్నీ కలిపి ప్రకృతి అన్నాయి. ఆ ప్రకృతి మాయారూపిణి కనుక ఆ మాయను ప్రేరేపించే స్త్రీని చేరనివ్వరాదు అని మీరు అన్నారు. కానీ తపస్సు చేయాలనే బుద్ధి పుట్టే కదా మీరు ఇక్కడికి వచ్చారు. బుద్ధి అనేది ప్రకృతిలోకి భాగమే కదా. కనుక మీరు ఆ బుద్ధి లేకపోతే తపస్సు ఎలా చేస్తారు? కనుక ప్రకృతి సహాయం లేకుండా తపస్సు సాగదు కదా. అనగా ఆయన ఏమన్నాడంటే, నువ్వు చెప్పింది సరిపోలేస్తుమా, నేను ప్రకృతికి లొంగి తపస్సు చేయట్లేదు, ప్రకృతిని లొంగ తీసుకుని తపస్సు చేస్తున్నాను అన్నాడు. ఆయన చాలా తెలియదు. అంటే ప్రకృతిని లొంగ తీసుకుంటే, అధీనం చేసుకుంటే మీకు ప్రకృతి వల్ల బెంగలేదు కదా అన్నాడు. అవునను అన్నాడు శివుడు. అంటే ప్రకృతి మీ అధీనం అయిపోయింది కనుక మీకు ప్రకృతి వల్ల భయం లేదు, మిమ్మల్ని చెదరగొట్టలేదు ప్రకృతి. అవునన్నాడు. అటువంటిప్పుడు నేను సేవకు వస్తే ఏమైందండి? లొంగ తీసుకున్నాను కనుక, నిగ్రహవంతుడు కనుక ఇబ్బంది లేదు కదా అన్నాడు. నవ్వున పెట్టి గిరిజే సంఖ్యధారిణి అంటాడు. అద్భుతమైనటువంటి మాట. ప్రహసన్ నివాసుడు నవ్వున పెట్టి అంత అందగా నవ్వుంటాడు. సార్ నేను పార్వతమ్మ చూస్తుంది, హేమంతుడు చూశాడు. అలా నవ్వు నవ్వి, సరే రాబట్టి మీ అమ్మాయిని పంపుడే. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ అది. అప్పటి నుంచి తల్లి రోజు చరిత్రతో వెళ్ళి సేవ చేస్తుందండి. ఆ సేవ ఎంత అద్భుతంగా చేస్తుంది. పాటించి పువ్వు పల్లవములు కోరు కుశ పవిత్రంబులు కూడబెట్టు. స్వామికి ఆ చోటంతా శుభ్రం చేసి ముగ్గులు వేసి అగ్నిపత్రం మొదలైన ఉంటాయి కదా, అక్కడ వేదిక దగ్గరికి కావలసినవన్నీ అమర్చి పూజకి నిత్య హోమానికి వాటికి కావలసినవన్నీ పెట్టింది. శివుడు చెయ్యాలి అవన్నీ అంటే తపస్సు అంటే ఏమిటో చెప్పడానికి ఆయన తపస్సు ఒక పద్ధతిలో చేస్తున్నాడు. ఆ తపస్సుకు కావాల్సిన సామగ్రి అమర్చి అన్ని శుద్ధం చేసి సిద్ధం చేసి పైగా చరిత్రలు పక్కనున్న వాళ్ళు చేసి చేయించలేదని తానే చేసేది. ఆ సుకుమారి అవి చేస్తే అలసిపోదు, కానీ కష్టపడిన స్వామిని తాను చేయాలని ఇవన్నీ చేసి చివరిగా వెళ్ళిపోతూ తాను తెచ్చినటువంటి చిన్న పళ్ళెంలో కొన్ని దళాలు మెత్తని పువ్వులు పెట్టుకుని ఆయన పాదాల మీద పెట్టి నమస్కరించారు. అంత అలసట కూడా ఆ పైన తలపై ఉన్న శివుని తలపై ఉన్న చంద్రుని వెన్నెల పడగానే అలసట ఒక్కసారి పోయేది కదా తల్లికి. ఇక్కడ అలా సేవ చేసుకుంటూ కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. ఈ లోపల తారకాసురుడు బాధను భరించలేని దేవతలందరూ కూడా ఆయన తపస్సు ఈవిడి సేవ. ఎప్పుడు వివాహం అయ్యాను, వారి యొక్క తనయుడు ఎప్పుడు ఆవిర్భవించాను, లోకానికి క్షేమం ఎప్పుడు కలిగాను. ఎందుకంటే ఆవిర్భవించినటువంటి కుమారస్వామి వల్లే తారకాసురుడి సంహారం జరగాలి, అది నియమం. అందుకే కదా వాళ్ళు ఈ తాపత్రయం అంతా. కానీ తపస్సు ఈ సేవ అవుతుంటే వివాహం ఎప్పుడు? దాంతో వీళ్ళందరూ ఏం చేశారంటే, ఆ వివాహం చేయించాలంటే కోరిక పుట్టాలి. కోరుకుంటేనే కదా కళ్యాణం. కోరిక పుట్టాలంటే కోరిక దేవుడు. భారతీయ సంస్కృతిలో ప్రధానికి దేవుడు, ప్రధానికి దేవుడు కాదు, ప్రతి దానికి ఓ దైవశక్తి ఉంటుంది. ఆ దైవశక్తి యొక్క రూపాన్ని దర్శించిన వారు భారతీయ మహర్షులు. కావుడు వాడు వాడిని పిలిపించారు. పైగా పిలిచిన వాడు ఇంద్రుడు. వాడి డిపార్ట్మెంట్ లో ఒకటి దేవతలందరూ ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళే కదా. పైగా ముందు సభంతా దిద్దబడి ఉన్నది. పైగా ఒక్కొక్కడు మహామహా జమాజట్టి దిగ్బాలు కూర్చున్నాడు. ఒకడు యముడు, ఒకడు నిరుతి, ఒకడు అగ్ని, ఒకడు కుబేరుడు, వీళ్ళందరూ కూర్చున్నారు. ఇంద్రుడు అందరికి అధిపతిగా కూర్చున్నాడు సింహాసనం మీద. మన్మధుడు కబురు వెళ్ళింది రమ్మని. ఇంతమంది కూర్చున్న సభలో మన్మధుడు వస్తున్నాడు. వస్తూ ఉంటే లేచి పడి రవయ్య మన్మధ అన్నాడు. ఇంతమంది ఆయన మీదకే చూపడిందంటే ప్రయోజనం అలాంటిది. పక్షము పెంపున కుసుమబాణునిపై రాలే దేవతాధ్యక్షుని వేయి కన్నులను తక్కిన వెల్పులను జగించి
సూక్ష్మీక్షిక చూడ కార్యగతి అట్టిదా. ప్రభువులు ప్రయోజనాపేక్ష ఒకప్పుడు ఆశ్రితులకి సమంచిత గౌరవోన్నతులు. అంతే కదా ఈ ప్రభువులు అంతే. ఒకరితో పనిపడింది అనుకోండి, ముందు వాడి క్యాబిన్లో పిలుస్తారు. ఇప్పుడు చూడని వాళ్ళు కూడా రానైనా కూర్చో, మంచిది కావాలో కాఫీ కానీ టీ కానీ తెప్పించమంటారు. పాసలు అనగానే ఇంక ఉప్పి తప్పి పెరుగుతారు. అన్ని బాగానే ఉన్నాయా, అడ్వాన్స్ కావాలంటే చెప్పి ఇంట్లో వాళ్ళని బాగున్నారు కదా అంటూ అప్పుడు నాయన నువ్వు పని చేసి పెట్టాలని చెప్పాలి బాధ్యత. అలా తెప్పించుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు సింహాసనం మీద. కూర్చోబెట్టుకోగానే ఏమిటి విషయం అని అడిగాడు. అడుగుతూ మొదలెట్టాడు మన్మథుడు. ఎవ్వరి చేత కాని పని నా వల్లే అవుతుందని నీకు తెలుసు, అందుకే నన్ను పిలిపించావు. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు అపజయం అనేది లేదు, అది వచ్చింది బాధని. ఓటమి అనేది లేకపోతే గర్వం పెరిగిపోతుంది. అన్నీ కలిసి వస్తుంది బ్రహ్మాలు. అన్ని అనుకూలిస్తున్న కాలం దేవుడు లేడు, దెయ్యం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు. మోకాలు చెప్పలు విరిగితే అప్పుడు గుర్తొస్తుంది. కానీ ఇతగారికి అహంకారం ఎంత ఉన్నదంటే మహామహా రాక్షసుల అస్త్రశస్త్ర దారులైనటువంటి వాళ్ళు కూడా నేను వేసే పువ్వుల బాణాలు దెబ్బతినేస్తున్నారు. కాబట్టి అపజయం నాకు లేదు. చెప్పు ఇప్పుడు ఏం పని చేయమంటారు? ఎవరైనా రాక్షసుల తపస్సుకు భంగం కలిగించాలా, లేక దేవతల ఎవరినైనా ఓడించాలా? చెప్పు. బ్రహ్మైనా, విష్ణువైనా, రుద్రుడైనా అన్నాడు. అదే నాకు కావాలి. వాడి చేత చెప్పించాడు. అక్కడికి వెళ్ళి చేయదు. అందరి మధ్యలో ప్రగల్భావం పలికాడు కదా, దాన్ని తప్పకుండా సాధిస్తానని బయలుదేరాడు. తిన్నగా ఇంటికి సత్తుకుంటున్నాడు సరంజా. ఏమిటి చెరకు విల్లు, పువ్వుల బాణాలు, వింటున్నాది వగేర వగేర. ఫ్రెండ్స్ కూడా పిలిపించారు. ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఒకడు వసంతుడు, ఒకడు మలై భవనుడు. అసలు ఈ భావన ఎంత బాగుందో చూడండి. మన్మథుడి యొక్క ధనుష్యము చెరకు విల్లు, బాణాలు 5 పువ్వుల బాణాలు. అరవిందం అశోకంత చూదంత నవమల్లిక నీలోత్పలం 5 పువ్వుల బాణాలు. వింటినాలు ఏమిటయ్యా అంటే 9. ఎంత గొప్ప భావం చూడండి. మనస్సు ధనస్సు. ఇక్కడ చెరకు విల్లు మనస్సుకు సంకేతం. 5 పువ్వుల బాణాలు అంటే పంచతన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధ. ఈ 5 మనస్సుకు తగిలితేనే కోరిక, తృప్తి అనేది కలుగుతుంటుంది. అంతేగాని శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు వాటి మానాలు అగుంటూ మనస్సు వేరుగా ఉంటే అనుభూతి ఉండదు. అవి కలవాలి. ప్రవచనానికి వచ్చినప్పుడు కూడా కొందరు ఈ శబ్దం వింటే ఆనందిస్తారు, ఒకరు నిద్రపోతారు, ఎప్పుడు గుర్తొద్దో విసుక్కుంటారు. ఇద్దరికి అదే శబ్దం కదండి. ఒక ఆయన ఏమంటే చెప్పారు, విన్నారంటే చెప్పారా, నేను వినలేదండి అంటాడు. సౌండ్ అక్కడ చెవు దప్పల్లో తెచ్చుకున్నా, ఆయన వినలేదు. ఎందుకయ్యా వినలేదు అంటే మనసు కలిగలేదు. చూసారా? అందుకే శబ్దస్పర్శ రూపాలకి మనసు కలిగాలి. బాణంకి ధనస్సు కలిస్తేనే పనిచేస్తుంది. అందుకే పురాణ కథల్లో ఇచ్చిన సంకేతాలు చూస్తూ ఉంటే జరిగినవని ఒప్పుకోవాలి, జరగలేదంటే ఇంకో గొప్పవని ఒప్పుకోవాలి. తెలుసుకుంటారు ఏం అద్భుతంగా చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక 5 పువ్వుల బాణాలు, చెరకు వెళ్ళు. దానికి వింటి నారేవంటే తుమ్మెదలు దండు. తుమ్మెదలు అంటే రసగ్రహణ పారీడు. తుమ్మెద అంటే మన నాడీ మండలాలండి, అది తెలుసుకో. నాడీ మండలము తుమ్మెద, దాంతో సింబాలిక్. పైగా కోరిక కలగాలన్నా, కోరిక తీరాలన్నా ఒక మంచి మూడ్ అనేది ఉండాలి. అవునా లేదా? మంచి మండుటెండలో బాలమురళి గారి కచేరీ పెట్టా వినబోతుంది. ఏం చేస్తాం? వాతావరణం బాగుండాలి కదా. అదే మంచి అనుభవానికి వాతావరణం బాగుండాలి. అది కల్పించే వాళ్ళు ఇద్దరు, వసంతుడు, మలయపౌరుడు. చిరుగాలు విస్తుంటే బాగుంటుంది, పెనుగాలు విస్తే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అందుకే చిరుగాలి, వసంతం, చుట్టూ అందమైన వాతావరణం. అది వాళ్ళిద్దరు స్నేహితులు. పైగా చిలకల రథం బాగుంది, అందానికి ప్రతీకలు. వీటిని తీసుకుని సర్దుకుంటున్నట్ట. వాళ్ళ ఆవిడ వచ్చి అడిగింది, ఎక్కడికి బయలుదేరాడు, ఏమిటి విశేషం? నువ్వు రావాలన్నా, నువ్వు లేకపోతే అలాగే. నేను కాముండి, నువ్వు రతివి. రతి అంటే మక్కువ, కామం అంటే కోరిక. ఒట్టు కోరుకుంటే సరిపోదండి, ఎలాగైనా తెచ్చుకోవాలని మక్కువ ఉండాలి. అందుకే వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఏం పేర్లు పెట్టారు? రతి మన్మథులు. వాళ్ళిద్దరూ అక్కడ ఆ రతిది పట్టుద్ది. ఎవరి మీద బయలుదేరారు ఇప్పుడు? ఆ శివుడు తపస్సు చేస్తున్నట్టు ఆ దగ్గరికి వెళ్ళి ముందు వరకు ఆలోచించారా? వాడి చెప్తే బయలుదేరకూడదే. అసలు ఆయనకున్నటువంటి బలం ఏమిటి, నీ బలం ఏమిటి? ఎదిరి బలము ఎరిగి కదా ముందుకెళ్ళాలి. ఆయన బలం ఏమిటి? అతని చరాసనంబు కనకాసనం. ఆయనకి ధనస్సు ఏమిటయ్యా అంటే మేలుపర్వతం. ఇక్షు శరాసనంబు నీది, ఆ చెరకులు నీది. పైగా అతని యొక్క అస్త్రం ఏమిటి? పాశుపతము. మరి మీలో అంటిన కందెడు పువ్వులు అమ్ముడు, ఇవి తమరు. అతడు పురాపహారి, విరహాతురపాంత జనాపహారి నీవు. అతడు కడదేరినటువంటి జమాజెట్టినాడు త్రిపురాసుకు సంబంధించిన వాడు. నువ్వు హల్కాగా విరహంతో తప్పించే యువకులకి దాడి చేస్తున్నావు. ఆలోచించుకోవాలి. అతడి బలం ఎక్కడా, నీ బలం ఎక్కడా? కొన్ని బాలు రైనను తిని పిప్పి విమిసిడి చెరకు విల్లని నమ్మి చేతబట్టి.
తమ చేతిలో పెద్ద ఆయుధం ఏంటి? కొని బాలురైలను తిని పిప్పి మెలకల తల వెంట్రుకలు కంటి అందెలు పువ్వులు అమ్ములని భ్రమసి. ఇవి తమ దగ్గర చప్పట్లు కొడితే ఎగిరిపోయే చిలకలు తమకి గుర్రాలు ఇవి. అంతేకాదు ఏడాదిలో 2 నెలలు ఉన్న అల్పాయుష్కుడిని వసంతుడు చిగురుటాకును కూడా కదిలించలేని మలైపోరుడు మరొక మిత్రుడు. ఇలాంటి పరివారం పెట్టుకుని ఉగ్గురుపై పోదగుని మదన అన్ని చోరుడు మాట్లాడండి. అలా ఉగ్రుడి మీద వెళ్ళడం సమంజసమా అంటే ఆడవాళ్ళు ఎప్పుడు అంత డిస్కరేజ్ చేస్తుంటారు. రికార్డు చూడొచ్చు, వెనకాల రికార్డు ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉంటుందా రికార్డు ఎంతమంది ఎంతంత చేశాను అని బయలుదేరుతుంటే నేను మహాపతి చెప్పడం చెప్తాను కానీ మీరు ఏదంటే అదే బయలుదేరుతారు. మొత్తానికి వెళ్ళాడు. తిన్నాడు, చాలా గర్వంగా వెళ్ళాడు. శివుడు హిమవత్పర్వత ప్రాంతంలో ఒక ఉన్నత శిఖరం, ఆయన తపస్సు చేయడం వల్ల దానిపై శంకర శిఖరం అని పేరు వచ్చింది. అక్కడ స్థాన్వాశ్రమం, ఆశ్రమం పేరే ఆయన ఉండడం వల్ల. శివుడు స్థిరంగా కూర్చుని సాధన చేస్తున్నటువంటి గొప్ప చోటు. అక్కడికి వెళ్ళి ఒక చెట్టు చాటు చూసుకుని అన్నీ సిద్ధం చేసుకుని టార్గెట్ చూశాడు. ఒళ్ళు వణుకొచ్చిందండి. ఏదో అందరూ బయలుదేరి ఎలా ఉన్నాడండి. ఆ స్వరూపాన్ని చూస్తున్నాడు. మనం చూద్దాం ఆయనతో పాటు. వలుదకింజడ కొప్పు వదలి వీడక గిండ పెను పాప తలపాగ బిగియ జుట్టి మెడ కప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి భ్రూ వికారము లేని పొడవు రెప్పలలోన ఘన దృష్టి నసికాగ్రమున నిలిపి యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ అసన స్థిర బంధం అనుగుపరచి గర్జితము లేని ఘన ఘనాఘనము ఓలే నిస్తరంగకమైన మున్నీరు ఓలే జాల నిశ్చలుడగు ఇందుధరుని చూచి ప్రసవనారాతుడకి భయభ్రాంతుడయ్యే. పరిస్థితి ఎలా ఉన్నాడో స్వామి చూడండి. ఆ స్వరూపాన్ని ఆ ధ్యానము చాలా కూర్చుని ఉన్నాడు. ఎన్ని మూర్తులు కనబడుతున్నాడు. ఇలా వీరభద్రుడు వచ్చాడా, ఇప్పుడు ఈయన ఆ కూర్చున్నది ఆ 2 చేతులు ఇలా పెట్టుకున్నాడు. దీనిని కాళిదాస్ మహాకవి వర్ణిస్తాడండి. ఒక వికసించిన పద్మం ఒళ్ళో పెట్టుకున్నాడా అన్నట్టుంది చెయ్యి. అంత పర్యంకర ప్రఫుల్ల రాజీవ వివాంక మధ్యే అన్నాడు. వికసించినటువంటి పద్మాన్ని ఒళ్ళో పెట్టుకున్నట్టు అరచేతులు పెట్టుకుని ధ్యానం చేస్తున్నాడు. పైగా అంత జటాజూటాన్ని బంధించాడు. ఎంత బంధించిన పెద్దది కదా, గాలి కళ్ళలాడితే తటస్థ భగ్గం అవుతుంది. అందుకే తలపాగా అలగో పాము చుట్టుకుంది అక్కడ. పైగా కెంపు జడలది వలుద కెంజడ కొప్పు వదలి వీడక యుండ పెను పాప. పాప అంటే పాము అని కూడా అర్థం. పెను పాప తలపాగా బిగియ జుట్టి కృష్ణాజును ధరించి ఉన్నాడు. భ్రూవికారము లేని పొడవు రెప్పలలోన. వాడి ధ్యానం ఎలాంటి పోల్చి వచ్చాడు. బిగించి కూర్చున్నాడంటే సరైన ధ్యానం కాదని అర్థం. భ్రూ వికారం ఉండకూడదు అంటే కనుభవం వికారం లేదు. వాటిని నిశ్చలంగా నిలిపి ఉంచాడు. భ్రూ వికారము లేని పొడవు రెప్పలలోన ఘన దృష్టి నాసికాగ్రమును నిలిపి. యోగ శాస్త్రాన్ని ఎంత చక్కగా చూపిస్తున్నారండి శివనాథులు వారు. పైగా ఆసన సిద్ధి అని ఉంటుంది యోగంలో. అంటే ఒక ఆసనం వేసుకున్నాక నిశ్చలంగా దానిపై కొంతసేపు అయినా ఎంతోసేపు కూర్చోగలిగి ఉన్నవాడే ధ్యానానికి యోగ్యుడు. కానీ కూర్చున్న 10 నిమిషాలు 10 మంది అటు ఇటు తిరిగాడంటే తెలిసిపోతుంది సాధనలో ఉందో. ముందు వీడియో కూర్చోలేకపోతే మనస్సు ఎక్కడ కూర్చుంటుంది చెప్పండి ఇక్కడ. అందుకే యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ అసన స్థిర బంధం అనుగుపరచి. ఎలా కూర్చున్నాడు స్వామి గంభీరం అంటే తరంగాలు లేని సముద్రం ఉన్నాడు, గర్జనం లేని మేఘంగా ఉన్నాడు. అటువంటి స్వామిని చూసి ఒళ్ళు చెమటబట్టి ప్రతిదీ గమనిస్తాను. చెప్పానా? ఉగ్ర విలోచను పార్శ్వభూమియందయ్యమరేంద్రునిచ్చని భయంబును కంపమును పతిల్ల తీయని విల్లు పుష్పములు తిచ్చని అమ్ములు సౌర్య సంపదలు వ్రయ్యలుగాక భూమి పడవైచే నిలింపులు చూచి పెరిగిలను. ఇన్ని కబులు చెప్పిన వాడు అక్కడ మొత్తం చేయని జారిపోయింది. ధనుష్ ఒళ్ళు చెమటలు పట్టేస్తున్నాయి. ఆడోటే వస్త్రం తీసుకొని వచ్చిందా తుడుచుకుంటున్నాడు. పైకి దేవతలు భయం పట్టుకుంది. ఈ లోపల కాలి ముగ్గుల చప్పులు వినబడుతున్నాయి. ఇక్కడ తిరిగి చూశాడు. ముచ్చగాల్లో ఉన్న సౌందర్యం అంతా రాసిపోసినా ఆ తల్లి ముందు అల్పమే. ఆ తల్లి చిరికెత్తులతో నడిచి వస్తూ ఉంటే అప్పుడు ధైర్యం వచ్చింది. ఈవిడ ఆయన ముందు నిలబడితే నా ధనస్సు పనిచేస్తుంది అనుకుని ధైర్యంగా కూడా చూస్తున్నాడు. ఆ జగన్మాత అప్పుడే ప్రవేశించింది. వేల వేల మదనుల తన కోల కన్నుల చూపులలో లీలగా సృష్టించగలుగు బాల కదలి వచ్చే ఇక ఎలా ఒక పూల వింటి జోదు. ఆవిడ కదిలిస్తుందండి తిన్నగా. భావిస్తే శివపడిగా పలుకుతుంది ఇక్కడ. అలా వచ్చినటువంటి ఆ తల్లి
స్వామి వద్దకు వచ్చి యథావిధిగా ఎప్పుడు చేసినవన్నీ చేసి చివరిగా స్వామి కోసం ఆ రోజు ప్రత్యేకించి పద్మబీజమాల వాను దిత్తుల నీటారు ప్రన్ననైన కుచుల మందాకిని పద్మబీజమాల తామర విత్తనాల మాల చేసి ఉంటారు. మరి తపస్సులకి వాళ్ళకి ఇచ్చే అవే జపమాలు విభూతి పొట్లాలు ఇవేసినట్టు అందుకే దాన్ని తీసుకొచ్చింది. ఆ తీసుకువచ్చి చక్కటి పూల పండుగ లోపల పెట్టింది, పూల తట్ట లోపల పెట్టి ఇంకో పళ్ళల్లో పువ్వులు చిగుళ్ళు అన్ని తెచ్చి స్వామి పాదాలపై జల్లి పల్లవ పుష్ప భంగములు పాద సరోరయుగ్వకంబుపై అల్లన జల్లి సర్వోపతంసయకు సంపెగ మొగ్గ ఒకంత జరగా అల్లన మృక్య పార్వతి నమస్కరిస్తుంది. అప్పుడు ఆవిడ అలంకరించుకున్న పువ్వులు ఒకటి చెవిలో తన జారుతుంది. అలా అల్లన మృత్య పార్వతి భయంబును భక్తి సంభ్రమంబు సంధిల్లగా భావి భక్తకు పడిప్రవహారులకు అంధకారికి అల్లన మృత్యే. ఎవరికి దండం పెట్టింది అంటే భావి భక్తకు పడిప్రవహారునకు అంధకారికి అల్లన మృత్య పార్వతి. బొమ్మ గీసినట్టు ఇస్తున్నాడు శ్రీనాథ మహాకవి. అప్పుడు చూసాడు ఇదే సరి అయిన సమయం అనుకుని ధనుసు తీసి పట్టుకున్నాడు. అందము చిందిపోవ చెవియందలి చెందువ జారుచుండ పూలందు కొనుండటంచు సుమనొందలి ముందుకు దాచి సైరరా నందన వంగే చెంగున అనంగుని చాపము వంగే వంగె బాలెందు ధరుండు కాంకలు గ్రహింపగా ఉన్నమితోద్భకాయుడై అంటారు జలపాపై శాస్త్రి గారు అద్భుతంగా చిత్రిస్తుంది. ఆవిడ వంగినది ఆయన వంగేట అందుకోవడానికి. అది ఇలా వంగలేదు, ఆ కూర్చున్న గంభీరం ఉంటే అలా వంగేటండి అందుకోవడానికి. ఆ వంగుతున్న సమయం చూసి ఒక్కసారి ధనుసు పట్టుకుని ఆయన వంగేట బాణం వేసేట. అలాంటిది ఎప్పుడు పరమేశ్వరుడు గమనించి ప్రీతి చెందాడు. ఈ మనోవికారం ఎందుకు కలిగిందా అనుకున్నాడు. శివుడికి మనోవికారం కలిగించగలరా? అఘాటుగా నిలబడితే పసిపిల్లి అడిగిన తోసేస్తాడు తెలుసుకోండి. అందుకు తాన దృష్టిలో లేడు కనుక ఆ బాణానికి కొంచెం చేతో వికారం వరకు కారణము తెలిసి దిగంతముల వైపు దృష్టి పరపినప్పుడు దీనికి కారణం ఏమిటా అని చూశాడు. కనబడ్డాడు చక్రీకృత కర్మకుండును ఆకుంచిత సద్యపాలుండును. చక్రీకృత కర్మకుండు ధనుసును చక్రంలా లాగట్టు వెంటనే లాగానే చక్రాకారం వస్తుంది కదా, పిడుగులతో పట్టుకొని మన్మధుడు కనబడ్డాడు. వెంటనే చూశాడు. తపపరామర్శ విబుద్ధ క్రోధుడయ్యే తపశ్శక్తితో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒక్కసారి పాలనేత్రాన్ని తెరిచాడు. నాగభూషణు పాలనయనానలము చేత పజవానుడు బిట్టు భస్మమయ్యే. పరమేశ్వరుడు యొక్క పాలజ్ఞకీలలో మన్మధుడు దహనమయ్యాడు. వెంటనే ఆహాకారాలు ఎత్తే మొత్తం దేవత దిగే లోపల భస్మైపోయింది. లోపల పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. అక్కడి నుంచి పార్వతి దుఃఖితురాలైంది. నా సేవేగా నేను చేసుకుంటుంటే మా దిగుబడి గుర్తుంటాడు. ఆ శివుడికి లేకుండా చేసేటప్పుడు బాధపడి మూర్ఛితురాలైపోయింది. ఇక్కడ ఎట్టకాలి దుఃఖితురాలే చరిత్ర సాయంతో తిన్నగా తన ఔషధీ ప్రస్థ నగరం హిమవంతుడు రాజధాని నగరం అక్కడికి చేరి తన అంతఃపురంలో తన యొక్క గదిలో దుఃఖితురాలి ఉన్నది. తల్లి తండ్రి ఎవ్వరు ఓదార్చని వినట్లేదని ఈ లోపల నాడు వచ్చాడు. చెప్పాక ముందే సమయానికి వస్తుంటాడు మహానుభావుడని. ఆయన రాగానే నీ వల్ల ఇంత అయిందన్న నువ్వేగా వచ్చి ఆయన గురించి అంతా చెప్పాడు కానీ ఆసక్తి కల్పించావు. ఇప్పుడు నువ్వే ఓదార్చాలి అని వెంటనే లోపలికి వెళ్ళింది నారదు గారు. అమ్మ ఏమైందని దుఃఖితురాలై ఆయన పాదాలపై పడి నేను అర్చించుకున్న శివుడు ఇంకా నాకు కనబడకుండా అయిపోయినది. ఆయన అనుగ్రహం నాకు ఎలా లభిస్తుంది అంటే సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. సౌందర్యంతోనూ సేవతోనూ ఈశ్వరుని మెప్పించలేరు. ఇది గుర్తుపెట్టుకో. భౌతికమైన వస్తువులతో పరమేశ్వరుని మెప్పించగలవా? తపస్సు ఒక్కటే మార్గము. తప్పించిన వాడికి పరమాత్మ దొరుకుతాడు. అది నీయంతా నీకు తెలియాలి కనుక ఇంతవరకు ఆగానన్నాడు. అంటే అమ్మవారికి తెలియదా ఇలాంటి ప్రశ్న వేయకూడదు. లేని ఇక్కడ వెంటనే తపస్సు అంటే గురువు ద్వారా దీక్ష తీసుకుని చేసేది తపస్సు. అందుకే ఏ కార్యం సిద్ధించాలన్నా సద్గురువు ఉంటే గాని సిద్ధి రాదు కనుక నాకు దీక్షను అనుగ్రహించవలసినదిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నానని పాదాలపై పడింది. నారదుడు కలిగిన ఆనందం ఏంటంటే గురుమండల రూపిణి జగన్మాత అయిన తల్లికి నేను గురువుని కాగలిగానంటే ఆ తల్లి నాకు ఇచ్చిన ఒక మహాయోగమని భావించి అమ్మానికి మంత్రోపదేశం చేస్తున్నాను ఇప్పుడు అంటూ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి దాని యొక్క మహిమను ప్రస్తావన చేసి చెప్పాడు. మంత్రంతో పాటు మహిమ చెప్పి ఆ మంత్ర వైభవాన్ని చెప్పి దీన్ని నిష్ఠగా తీసుకుని జపం చెయ్యు అని చెప్పి ఆయన నాడు అక్కడి నుంచి నిష్కరించాడు. ఇప్పుడు ఆవిడ గురువు ద్వారా దీక్ష తీసుకుని చెలికత్తెలతో కలిసి
తిన్నగా తండ్రి వద్దకు వెళ్ళి నేను తపస్సుకు వెళతాను. అమ్మా తపస్సు ఇంట్లో చేసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళడం ఎందుకు అంటే నిష్ఠాగరిష్ఠురాలని తపస్సు చేయాలి. ఎందుకంటే నేను పొందదలుచుకున్న వస్తువు సామాన్యం కాదు, అంత తేలిగ్గా దొరికేవాడు కాదు. అందుకే వాడికి తేలిగ్గా సాధన చేస్తే సరిపోదు, ఎంత తపస్సు చేయాలి పరమేశ్వరుని పొందాలంటే అందుకు నువ్వు అనుమతి ఇవ్వు, తపస్సు వెళ్తాను అనగానే అమ్మకి చెప్పేవాడు. చెప్తాను వెంటనే అమ్మ దగ్గరికి వెళ్తే వద్దమ్మా ఆ తపస్సు ఇంట్లో చేసుకో అని చెప్తూ వాళ్ళు ఆమె తపస్సు నుంచి విరమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. హేమవంతుడు అంటున్నాడు, నువ్వు తపస్సు చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని ఆశ ఎప్పుడో తెలుసుకున్నాను. బాగా గమనించానమ్మా, మన్మధుణ్ణి తగలబెట్టిన వాడికి కోరిక ఎలా పుడుతుంది చెప్పు, వివాహం ఎలా చేసుకుంటాడు చెప్పు. కనుక ఒకటి అర్థమైందిరే, వాసవాదులు అతని దాసులుగా కాగా నేను మామనగుట ఎట్లు పొసకు. ఇంద్రాది దేవతలను దాసులైనప్పుడు నేను మామగారిని కాగలనా? మనకు అది లేదమ్మా, మన యోగ్యత కలిగింది ఎవరైనా చూస్తానే. ఆవిడ వెంటనే తన హఠం పట్టు చూపించి నేను వెళ్ళి తపస్సు చేస్తాను అనగానే తల్లికి దుఃఖం కలిగి చేయి పట్టుకుంటా వెళ్ళిపోతున్నాను. ఆ మాట రాలేదండి. మా అన్నదండి ఇక్కడ దాని అర్థం అంటే ఓయ్ వద్దు, ఇదే అర్థం. అదే నా పేరమ్మా అందుకండి ఇక్కడ గొప్ప విషయం. మా ఉమా అందుకని అంటే ఆవిడ ఒక అర్థంగా ఉంది. ఇది నా పేరమ్మా అంటే ఉపనిషత్తులు ఏంది ఈ పేరే నాకు చెప్పబడింది అమ్మా అంట. ఉమా అని మనకు పేరు వచ్చింది భారతీదేవికి. ఉమా అంటే ప్రణవ వర్ణస్య వ్యత్యాస రూప. అకార ఉకార మకారాల్లో అకారం తీస్తే అని వస్తుంది, అకారం మకారాన్ని తగిలించు, అది స్త్రీలింగం చే ఉమా అవుతుంది అన్నాడు. ఇక్కడ ఓంకారం శక్తి ఉమా, ఇది చాలా విశేషం. అయితే ఉమాభిగా ఉత్తమ చిత్త వృత్తిదా, ఇది గొప్ప రహస్యం. ఉత్తమ చిత్తవృత్తి ఇచ్చే శక్తి పేరు ఉమా. ఉత్తమ చిత్తవృత్తి అంటే, చిత్తవృత్తులు అంటే మనసు చేసే పనులు బోల్డ్ ఉంటాయి, అవి చిత్తవృత్తులు ఎక్కువ. కానీ మనస్సుకి ఉత్తమ చిత్తవృత్తి ఎప్పుడు వస్తుంటే ఇంకా ఈ లోక విషయాలు చాలు, ఈశ్వరుడే కావాలి అనే చిత్తవృత్తి ఏర్పడినప్పుడు ఉత్తమ చిత్తవృత్తి. ఇప్పుడు అమ్మ సరిగ్గా తపస్సు కలుగుతున్నప్పుడు శివుడే సర్వస్వం అనే చిత్తవృత్తితో వెళుతుంది కనుక ఆ స్థితి పేరు ఉమా. ఇది గ్రహించవలసిన పెద్ద రహస్యం. అలాంటి ఆ నామం పలికితే మనకు ఉత్తమ చిత్తవృత్తినిచ్చి పరబ్రహ్మకు ఉన్ముఖంగా వెళ్ళగలిగే మనప్రవృత్తి అమ్మ అనుగ్రహం వల్ల కలుగుతుంది. అందుకే అమ్మకి ఎన్ని నామాలు ఉన్నప్పటికీ ఉమానామాలు కొన్న శక్తి చాలా విశేషమని ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ శక్తి. అటువంటి ఉమాదేవి తపస్సుకు వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇద్దరు చెలికత్తులు ఉన్నట్ట, జయ విజయ. ఈ జయ విజయ సమేత అపరాజిత ముక్తికి అమ్మవారు వెళ్తున్నారు. అపరాజిత అంటే ఓటమి నెలుపుని తల్లి. ఆవిడ తపస్సుకు చేరి ఎక్కడికి వెళ్ళింది అంటే ఎక్కడ శివుడు తపస్సు చేశాడు ఇంతవరకు అక్కడికి వెళ్ళింది. అంతవరకు దాని పేరు శంకర శృంగం. ఇప్పుడు అమ్మవారు చేరాడు గౌరీ శంకర శృంగం అని పేరుంది. హిమవత్ పర్వత ప్రాంతంలో శిఖర శ్రేణిలో ఉన్నత శిఖరమే. అక్కడ అమ్మవారు ముందు వెళ్ళగానే అక్కడ శివుడు తపస్సు చేయడం, తాను నిత్యం పరిచయం చేయడం వల్ల గుర్తుకొచ్చి భోరుగు నేర్చి అక్కడికి వచ్చింది. కొంతసేపటి మనస్సు కుదురుపరుచుకొని చెలికత్తెల సాయంతో తపస్సుకు ఉపక్రమిస్తున్నది. ఇక్కడ శివుడి వద్దకు దేవతలందరూ వెళ్ళారు. ఆవిడ అలా తపస్సు చేసుకుని ఈ శివుడి దగ్గర దేవతలందరూ వెళ్ళి, స్వామి మమ్మల్ని క్షమించు, మన్మధుడిని మేమే పంపాం, నువ్వు తగలబెట్టేశారయ్యా కోపంతో. మా ఉద్దేశం ఇది, మీ ఉభయులకి వివాహం కావాలి, జగత్తి కళ్యాణం కావాలని. ఆ మన్మధుడిని తిరిగి నువ్వే పట్టించాలి. ఎందుకంటే మృత్యువుని ఇవ్వగలిగేవాడు నువ్వే, అమృతత్వాన్ని అందించగలిగేవాడు నువ్వే, మృత్యుంజయుడు కనుక నేను ప్రార్థిస్తున్నాం అనగానే శివుడు నవ్వు నవ్వి, నేను కోపంతో చేసిన పని ఇది, ఈ బ్రహ్మ మాట నిజం చేయడానికి చేశాను అన్నట్టు. ఇదేంటి తిరిగి బ్రహ్మ దగ్గరికి వచ్చింది అంటే బ్రహ్మదేవుడికి అర్థమైపోయి తల ఉంచుకున్నట్ట. జరిగిన స్టోరీ శివుడు చెప్తున్నాడు. సృష్టి ఆరంభం ఉన్నది జరిగిన కథ. బ్రహ్మదేవుడు రకరకాల దేవతా సృష్టి, మానస సృష్టి ఇచ్చారు. అయిన తర్వాత స్త్రీపం రూపమైన సృష్టి కూడా జరిగింది. ఈ సృష్టి విస్తరిల్లాలి అంటే కర్మ ఉండాలి, కర్మ ఉండాలంటే కామం ఉండాలి. కామం లేదు కర్మ లేదు, కర్మ లేదు జగత్తు లేదు. కానీ కామం అనే ఒక ఎలిమెంట్ అది కావాలి, భావం. దానిని నేను ధ్యానం చేసినప్పుడు పరమేశ్వరుని అనుగ్రహం చేత సృష్టి అంతటా కామభావాన్ని ప్రవర్తింపజేయగలిగే ఒక దివ్య శక్తి దేవతా రూపం ధరించి వచ్చింది. వాడి పేరు మన్మథుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన సృష్టించిన తర్వాత మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళబోతున్నాడు. అప్పుడు మన్మథుడు అన్నట్ట, నా పనేమిటి అన్నాడు. నాయన నువ్వు సృష్టి యందు జీవులలో కోరికను ప్రవర్తింపజేయడం నీ యొక్క పని అంటే, మరి దానికి పరికరాలు కావాలి కదా అన్నాడు. వెంటనే ధ్యానం చేశాడు. చెరకు వెళ్ళి పూలు బాటలు ఇచ్చాడు. ఇదిగో వీటితో పనిచేయన్నాడు అని సెట్ చేసుకున్నట్టు. పనిచేస్తాయే బాగా అన్నట్టు. బాగా పనిచేస్తాయన్నాడు. పరీక్షించుకుంటానన్నాడు. సరే పరీక్షించుకొని మన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే ధ్యానంలో ఉన్న బ్రహ్మ యొక్క భ్రూమధ్య స్థానంలోకి సంధ్యాదేవి ఆవిర్భవించింది. ఆ సంధ్యాదేవి ఎదురుగా నిలబడింది. అప్పుడు బాణం వేశాడు.
సమయ సందర్భం చూడండి. వెంటనే బ్రహ్మకి తన నుంచి తన వలె వచ్చిన ఆమెపై కూడా మరులుకున్నాడు. మరులుకొని తన స్థితినే తాను మరిచిపోయి ఆవిడ చూస్తూ ఉంటే వాడు సిక్కుతో అక్కడి నుంచి వెనక్కి తిరిగి మరలిపోతుంది. దానితో ఇంకా నిలబడలేక తాను పద్మందిగా ఆవిడ వెంట వెళ్తున్నాడు. కామాది వికారాలు కలగాలే కానీ తానేమిటి తన స్థితి ఏమిటి కూడా మర్చిపోతారని తెలుసుకోవాల్సింది. అలా వెళ్ళిపోతున్నాడు. ఆ వెళుతూ ఉంటే అక్కడ నవ్వుతున్నట్ట. పెద్దవాడు తప్పు చేయాలి కానీ అందరూ భలే ఆనందిస్తూ ఉంటారు. అందరూ నోళ్ళు మూసుకుని నవ్వుకుంటున్నారు దేవతలందరూ. తిన్నగా వెళుతున్నారు. ఆవిడ వేగం పెంచింది. ఆ వేగం అందుకోవడానికి మృగంగా మారింది. అంటే అర్థం ఏంటి? కామాది ప్రవృత్తులు ఏర్పడితే జంతు ప్రవృత్తుగా అయిపోతాం. బ్రహ్మదేవుడైనా సరే మృగంగా మారిపోతుంది. ఇక్కడ మృగంగా మారి పరిగెడుతున్నాడు. ఎప్పటికీ మృగంగా మారి వెళ్ళిపోతున్నాడో మనం తప్పులు చేస్తే శిక్షించేవాడు దేవతలు, దేవతలు తప్పులు చేస్తే శిక్షించేవాడు దేవతలు. అందుకే అప్పుడు వీరభద్ర రూపంలో వచ్చి దక్షయజ్ఞంలో దేవతను బాక్తులు భరించారు. ఎందుకు? ఆయన ప్రభు కనుక. దేవతను శిక్షించే హక్కు ఆయనకు ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ గా శిక్షించే హక్కు ఉంటుందిగా. ఆయన గవర్నమెంట్ అండి, పరమేశ్వరుడు, ఆయన పేరే ఈశ్వరుడు. అప్పుడు బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పడం కోసమని శివుడు ఒక రూపం ధరించి వచ్చాడు. ఆ రూపమే ఆది కిరాతమూర్తి. శివుడు ధరించిన కిరాతమూర్తి కూడా మరొక మూర్తి వచ్చింది మన కోసం. ఒక బోయివాడు రూపంలో వచ్చాడు పరమేశ్వరుడు. ఎందుకంటే జంతువుని వేటాడేది బోయివాడే. ఆ బోయివాడి రూపంలో తన పినాక ధర్మని ఒక వెదురు బద్దతో కూర్చున్న ధనుసులా చేసి త్రిశూలాన్ని అమ్ముడుకునిగా మార్చి పాలనేత్రాన్ని తిలకంలా పెట్టుకుని గంగమ్మను పాగాలా చుట్టుకుని ఒక వేటగాడి రూపంలో వచ్చారండి. ఆ వేటగాడికి నమస్కారం చేసుకున్నాం. తలపై జాబిలి నెమ్మిపించెను వేద స్వానముల్ ముందు అమ్ములు ముమ్మన వింటి బద్దజు కరాంభోజాత యుగ్మంబున మలనా కూతురు బోయసాని వెనువెంటన్ రాగ మాయామృగమ్ముల వేటాడు పులింద్రరాజు ఎద సంప్రార్థింతు విశ్వేశ్వర అంటారు విశ్వనాథారు విశ్వశతకంలో. శంకర భగవత్పాల వారు ఆదికిరాట స్వామిని నా హృదయంలోకి రావయ్యా అని పిలిచారు. ఎందుకంటే క్రూర మృగాలు వేటాడుతూ ఉంటారు. వాటి అడ్రస్ నాకు దొరికిందిరా. భయంకరమైన చిట్ట చీకటితో ఉన్న నా మనస్సు అనేటటువంటి అరణ్యంలో మదము, మోహము, కామము మొదలైన మృగాలు తెగ బలిసి తిరుగుతున్నాయి. వచ్చి వీటిని వేటాడవయ్యా అని పిలిచారండి. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామకమన కాంతార సీమాంతరే వర్తంతే వంశో మృగా మదలుష మాత్సర్యమోహాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిరం లాభంచ సంప్రాప్స్యసి. ఆదికిరాత ముట్ట అలా నిలబడ్డాడు మీ ఎదురుగా. ఆ నిలబడగానే ఈ లేడికి భయం వేసి భయం వేసి చూడగానే తానేమిటో తెలిసి వచ్చి తిరిగి బ్రహ్మగా మారాడు. దీన్ని బట్టి మన మనస్సులో కామాది వికారాలు కలిగినప్పుడు పరమేశ్వరుని ఆదికిరాతమూర్తిని ధ్యానిస్తే వికారాలు వస్తాయి. కామం ఒక జంతువు, క్రోధం మరొక జంతువు. అందుకే ఆ వికారం వచ్చిన ముఖంలో వికృతమైన రూపాలు వచ్చేస్తాయండి. అన్ని జంతువులు ఇక్కడ ఉన్నాయి. వేటాడేవాడే రాలేదు. ఆదికిరాతమూర్తి యొక్క అద్భుతమైన స్వరూపం ఇది. అప్పుడు తిరిగి మళ్ళీ తన స్థితికి వచ్చి సిగ్గుపడి వెళ్ళి సింహాసనం తన పద్మాసనం కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అన్నట్టు మనకు బాగా పనిచేసింది. కూడా సమయం సందర్భం కాకుండా అందరి ముందు అవమానించావు కనుక నువ్వు నాకు బుద్ధి చెప్పిన శివుడి కంటి మంటల్లోనే కాలిపోతావు, జాగ్రత్త అని చెప్పించారు బ్రహ్మదేవుడు. ఆ పని నేను ఇప్పుడు చేశాను. బ్రహ్మవాక్కు నిజం చేశాను. కానీ మా వివాహ అనంతరం ఇతడిని నేను తిరిగి బ్రతికిస్తాలే అని చెప్పాడు. దాంతో రతీదేవి సంతోషించి అప్పటి వరకు అమ్మవారిని ఆరాధించుకుంటూ కూర్చున్నది. ఇక్కడ ఇది జరిగిన కథ. అటువైపు అమ్మవారి తపస్సు ఎంత అద్భుతమైన తపస్సు. ఆ తపస్సును వర్ణించడానికి లేదు. అనేక మంది తపస్సులు, యోగులు తపస్సు అంటే ఏమిటో చూడాలని ఆశ్రమానికి రావడం మొదలెట్టారు. ఒక్కొక్కరు కూడా ఆశ్చర్యకరమైన అంశం. చూసి ఒక మాట అన్నారు, ఇది నేర్చుకునే తపస్సు కాదు, చూసి దండం పెట్టాల్సిందే. ఇలాంటి తపస్సు ఇదివరకు ఎవరు చెయ్యలేదు, ఇకపై ఎవరు చెయ్యబోదు. అటువంటి తపస్సు. పైగా ఆ తపస్సు బహుకాలం సాగుతున్నది. ఇంకా శివానుగ్రహం లేదు. ఆ సమయంలో హిమవంతుడు మొదలైన వారందరూ వెళ్ళి అమ్మాయి ఇంకా తపస్సు కాదమ్మా, మాకు తెలిసిపోయింది లాభం లేదు, శివుడు ప్రసన్నుడు కాదు, అందుకు వచ్చేసే అంటే నాన్న నేను నీ కూతుర్ని అంటే కొండ కూతుర్ని, నిన్నెవరు కదిలించలేరు. ఎలాగో నా సంకల్పాన్ని ఎవరు కదిలించలేరు. నేను ఇక్కడ తపస్సు దొరికేవారు. అనుగ్రహం దొరకలేదనుకో తపస్సుతోనే శరీరాన్ని నేను చెల్లిస్తానే తప్ప నేను తపస్సుని మానను అన్నది. వెంటనే చేసేది లేక వాడు వెళ్ళిపోయారు. చూసారు, మోహం కూడా మన సాధనక విఘ్నమే. కానీ మోహాన్ని జయించాలి, అది అమ్మ చూపించింది. ఆ తర్వాత
దేవతలందరూ వెళ్ళి శివుడితో చెప్పారు, అమ్మవారి తపస్సు చాలా తీవ్రంగా ఉందయ్యా, ఇంకా అనుగ్రహించడం ఏంటంటే మేము చూసుకుంటారా మీరు అంటే. వెంటనే సప్తర్షులు స్మరించాడండి. సప్తర్షులు శివుని వద్దకు వచ్చారు. స్వామి, నువ్వు మమ్మల్ని తలుచుకున్నావా? అందరూ నిన్ను ధ్యానిస్తారు, నువ్వు మమ్మల్ని తలుచుకున్నావా? భాగ్యమే భాగ్యం, ఏమిటి ఆజ్ఞ అని అడిగితే, పార్వతీదేవి తపస్సు చేసింది, మీరు చూశారంటే విన్నామండి, ఇంకా రేపు ఒక వెళదాం అనుకుంటున్నాం, ఇవాళే వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి? నా గురించి వీలైనంత తిట్టండి అన్న. నిన్ను తిడితే దక్షిణకు పని ఏమేందో తెలుసు అంటే నా అనుమతి లేకుండా చేశాడు కనుక అయింది, కానీ మీకు అనుమతి ఇచ్చారు వెళ్ళండి అన్నాడు. వెంటనే వాళ్ళు వెళ్ళండి సప్తర్షులు. వెళితే వాళ్ళకి అర్ఘ్యము పాద్యమాన్ని ఇచ్చి నమస్కరించింది ఆ తల్లి. అమ్మా, నీ తపస్సు గురించి విని వచ్చాం, ఎందుకు తపస్సు ఎవరి గురించి వస్తున్నావు? ఇలాంటి తపస్సు ఎక్కడా లేదు, ఎంత తపస్సు చేస్తున్నావంటే ఆ ఫలితం ఏదుందో చాలా గొప్పదై ఉంటుంది. చెప్పమ్మా ఎవరు? పైగా నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం ఉంది తల్లి, అలాంటి నువ్వు తపస్సు చేస్తున్నావంటే ఎవరి కోసమో, ఎంత గొప్పవారో తెలుసుకోవాలి ఉందంటే ఇంకెవరు? ఆ శివుడు, ఆ రుద్రుడు, మహాదేవుడు. అంటే ఇది నీ గురువు ఎవరన్నా? నారదులు వారు. అది అలా చెప్పు, ఆయన ఎక్కడి పనులు చేశాడు. అమాయకురాలు నిన్ను ఎంత మోసం చేశాడు. నువ్వు గిరి సార్వభౌముడు అనేది, పైగా అలాంటి తపస్సు చేసావు. ముత్యాల మొల నూలు మురుగు సూపెడినట్టి జగనంబుపై మౌంజి సవదరించే కందుక క్రీడపై గారాబు పచరించు హస్తాబ్జముల భూని అక్షమాల బొమ్మ పిండిది పాట పొద్దు పుచ్చు నెలుంగు నీలకంఠ స్తోత్ర నియతి గుర్చే. ఎలాంటి వయస్సమ్మా ఇది? పైగా హంసతూలిక పాల్పుపై అలరు మొగ్గవత్తు నునుమేను కలుగు నీలోత్పలాక్షి బాహుబల్లి తలాడగా పబలించే కఠిన పాషాణ పట్టికా స్తండిలమున. ఆయన హంసతూలికా తల్పాల మీద నిద్రించే తల్లి నిద్రమాని తపస్సు చేస్తూ ఎప్పుడైనా పునుకొస్తే బండరాయ మీద బాహుబల్లి తలాడగా చేతిని తలగడగా పెట్టుకుని నిద్రపోతుంది. అంతేకాదు బొమ్మ పెళ్లిళ్ళు పాడుకోవాల్సిన వయస్సులో శివస్తోత్రం చేస్తుంది. పూల గొంతులు ఆడుకోవాల్సిన చేతిలో జపమాల పట్టుకుని జపం చేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతకాలం నుంచి తపస్సు చేస్తున్నావో. ఇంత తపస్సు ఎవరి కోసం? వాడి కోసమా? ఏముందమ్మా వాడి దగ్గర? ఏమీ లేని వాడు. మీకున్న సంపద దగ్గర ఎంత? దేవతలందరూ మీ నాన్న దగ్గరికి వస్తారు, నువ్వు వీళ్ళందరినీ కానీ ఆయన పట్టుకున్నావు అని ఒక బైరాగి బూడిది పూసుకుని తిరుగుతుంటాడు, శ్మశానవాసి. ఇది విన్నాం అనగానే మీరు మహర్షులు ఎలా అయ్యారు? గడ్డాలు తెచ్చుకోవడం మహర్షులు కాదు కృష్ణ, మహర్షులు ఎలా అయ్యారో నాకు ఆశ్చర్యంగా ఉంది. శివుడు శ్మశానవాసి. శ్మశానం అంటే అర్థం ఏమిటి? శమనాత్ శ్మశానం. సమస్త లోకవాసనలు శమించిపోతే శ్మశానం అంటే మనోధికారములన్నీ అణగిపోయిన స్థితి పేరు శ్మశానం. అన్నీ నశించినా తాను మిగిలి ఉండే స్థితి పేరు శ్మశానం. అదే ప్రపంచమంతా నశించినా తాను నశించకుండా ఉంటుంది కదా కాశీకి మహాశ్మశానం అని పేరు. ఇది తెలియాలి. అంటే వల్లకాడు అహంకారం అని కాదు. అంతేగాని శరీరానికి శ్మశానం ఉందా అంతే తల్లి. ఒక రోజున మన శరీరంలో ఎన్నో బాడీ సెల్స్ మరణిస్తాయి, కొత్తవి పుడతాయి. ఎక్కడ జరుగుతుంది ఇది? ఇక్కడే. కానీ సృష్టిలో శ్మశానం కాని చోటేది. ఎక్కడ పుడుతోంది అక్కడే జరిగిపోతుంది. కానీ విశ్వంలో లయమయ్యే చోటు, అన్ని లయం చేసుకున్న తాను లయం కాని చోటు. అందుకే జగత్తంతా లయమైనా తాను నశించకుండా ఉండేవాడే శ్మశానవాసి. కానీ శ్మశానవాసి అంటే శాశ్వతులని అర్థము. గురువు గారు సమాధిలో ఉన్నారని అర్థం ఏంటి? గోరీ కట్టారని కాదు, తెలుసుకోండి. ఇక్కడ సమాధి గోరీలు కూడా అర్థం ఉంది. సమాధి అంటే ధ్యాన సమాధి. అది సమాధి అనే దానికి యోగపరమైన అర్థం ఎలా ఉందో శ్మశానం అనే దానికి కూడా యోగపరమైన అర్థం ఉంది. శ్మశానం అంటే బ్రహ్మరంధ్ర స్థానం. ఇది పెద్ద విశేషం. ఇది మనకి హఠయోగ ప్రదీపిక అనే యోగ గ్రంథంలో మనకు కనబడుతుంది. శ్మశానం శూన్య పదవి బ్రహ్మరంధ్రం మహాపథ. ఇవన్నీ పర్యాయ పదవులుగా చెప్పబడుతున్నాయి. కనుక మన సుషుమ్నా నాడికి శ్మశానం అని పేరు, బ్రహ్మరంధ్ర స్థానానికి శ్మశానం అని పేరు. యోగి మనస్సంతా మనోవికారములన్నీ పరమాత్మని లయం చేస్తాడు. అవి లయమైపోయి మిగిలే స్థితి శాశ్వతం. ఆ స్థితి పేరు శ్మశానం. శ్మశానం అంటే శాశ్వత స్థానం. శాశ్వతమైన బ్రహ్మతత్వమే ఆయన యొక్క స్వరూపం. ఇది శ్మశానవాసి. అమ్మవారు ఒక్కొక్కటి చెప్తున్నారు. చంద్రశేఖరుడు అంటే చంద్రకళ. ఆయన ధరించిన చంద్రకళ సదాకళ, ధ్రువాకళ అని చెప్పబడుతుంది. 15 కళలు మారతాయి, మారని కళ 16. అది శాశ్వతం. శాశ్వత చంద్రకళ ధరించాడు అంటే నేను శాశ్వతుడు అని చెప్తున్నాడు. ఆయన మృత్యుంజయుడయ్యా, అమృత స్వరూపుడు. అటువంటి వాడు ఆయన మంగళుడు అంటారా? ఎవరి పేరు చెప్తే చాలు మనం మంగళం అవుతాము.
ఎవరి పేరు పలికే వారిని చూస్తే చాలు మనం మంగళపోతాము. అటువంటి వాడు శివుడు, మంగళ స్వరూపుడు అని చెప్పగానే సరేనమ్మా నమస్కారం చేసి తిన్నగా శివుడు వద్దకు వెళ్ళారు. మా పని మేము చేసే గారు ఆవిడ పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. పైగా అమ్మ నోటంటే నీ తత్వం వింటూ ఉంటే, శివజ్ఞాన ప్రదాయినైన తల్లి నోట నీ తత్వం వింటూ ఉంటే ఒళ్ళు పొలకించిపోయింది. ఆవిడ గురుమందల రూపిణి అన్నారు. మీ పని అయింది ఇంకా నేను చూసుకుంటానన్నాడు. ఇప్పుడు ఆయన బయలుదేరాడు, వృద్ధ బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు సన్నివేశం ఏంటి అంటే అగ్నిని రగుల్చుకుని ప్రదక్షిణ చేస్తుంటారు అమ్మవారు. కిందగా వెళ్ళాడు. ఆహా ఎవరో మహాసిద్ధ పురుషుడు వచ్చాడు బుద్ధుడు అని. ముందు మహాత్ములు వచ్చినప్పుడు అతిథి సత్కారం చెయ్యడం కూడా తపస్సులో భాగం. అందుకే ఆయన కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి నమస్కరించింది. ఏమిటమ్మా ఎవరు నువ్వేదో తపస్సు చేస్తున్నావు అని చెప్తే చూడాలని వచ్చాడు. ఎవరు నువ్వు అంటే చరిత్ర చెప్పారు. హిమవత్పర్వతరాజ పుత్రి గిరి సార్వభౌమతనయ పరమ కళ్యాణి గిరి సార్వభౌమతనయ అనగానే ఇంతకీ దేన్ని ఉద్దేశించి తపస్సు చేస్తుంది. అసలు ఇప్పుడు తపస్సు చేయాల్సిన అవసరమే ఉందయ్యా. దేవతలు మహాత్ములందరూ వీడి ఇంటికి వస్తున్నారు గుమ్మ దగ్గరికి. పైగా ఎవరో భర్త కావాలని ఈవిడ తపస్సు చేయక్కర్లేదు, ఈవిడ భార్య కావాలని ఎవరో తపస్సు చేయాలి. అది నరత్న మనిష్యకి మృగ్యతే గిత. రత్నాన్ని మనం వెతుక్కోని వెళ్ళాలి తప్ప రత్నం నన్ను ఎవరు ధరిస్తాడని వెతుక్కోదు కదా. ఈవిడ రత్నం అండి అనంటే చెప్పింది. చరిత్ర చెప్పారు పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తుంది. అబ్బే వాడి గురించా ఏమైనా బాగుందా? అసలు మీ ఇద్దరికి పెళ్లి అనేది ఊహించడానికి బాగలేదు అంటున్నాడు ఎవరు? వృద్ధ బ్రహ్మచారి. మనం మర్చిపోదాం కాసేపు శివుడని. ఒక నాటకం రక్తి కడుతుంది. మనతో నాటకం చేస్తున్న మన పేరుకి పేరు పెట్టడం చాలా బాగుంది కదా. ఎంత వాడి గురించి మీ పెళ్ళని సీత అంచుకుంటే నా భయంగా వస్తుంది. నువ్వు రత్నాభరణాలు ధరిస్తావు, ఆయన పాములు వేసుకుంటున్నాడు. పూర్వవిధంగా కూడా ఉంటుంది. అది విన్నాను నేను మధ్య. ఇది చక్కటి వంకెలు తిరిగిన అందమైన జుట్టు, ఆయన జడలు కట్టిన తల, ఒక్కొక్కటి పోలిక. ఎవరు బాగుందో చెప్పు. ఆ కంకణం తొలగిన చెయ్యి నీది. అది పాణిగ్రహణ సమయంలో ఆ చెయ్యి పట్టుకుంటాడు. ముస్సుడు బాగుంది. ఎవరు బాగుందో చెప్పు. నువ్వు చక్కగా గంధం అలుకుంటావు, అది బూడిద పూసుకుంటాడు. ఏం సరిపోలేదమ్మా. ఆఖరికి ఎలా ఉన్నదంటే సూర్యుడిని విడిచిపెట్టి మెరుగు తీగలు మన మిరుగులు పురుగులు పోతున్నట్టుంది పరిస్థితి. ఏం బాలే అనగానే నువ్వు మహర్షుడయ్యారో వీరందరూ ఎలా గొప్పవారయ్యారో నాకు తెలియట్లేదు. అసలు శివతత్వం నీకేం తెలిసింది? మరి శివతత్వం అంతా బోధించేవారికి వృద్ధ బ్రహ్మచారి అని వింటున్నాడు అన్ని మొత్తం. అయిన తర్వాత ఇంకా ఆవిడతో అంత చెప్పు అంటూ ఉంటే, నేను పెద్దవారు వచ్చారు కదా మీ సమక్షంలో అగ్ని ప్రవేశం చేద్దాం నిలబడితే నేను నోటుకు చెప్తూ మాట్లాడుతున్నాను. అగ్ని ప్రవేశం ఎందుకు? ఇంత తపస్సు చేసినా స్వామి నన్ను అనుగ్రహించలేదు అంటే నాకు ఇంకా అర్హత రాలేదు అని అర్థం. గత జన్మలో శరీర త్యాగం చేశాను, సరిపోలేదు, ఇంకా ఏదో పాపం ఉంది, కానీ ఈ శరీరం కూడా చదివిద్దామన్న ఉద్దేశంతో నేను అగ్నిలో దూకుతున్నానని వారిస్తున్న మీరు కూడా దూకిందండి అగ్ని. అమ్మా అరే ఆగు అంటున్నా మీరు కూడా దూకింది. ఆశ్చర్యంగా అగ్నినంతా చందన పంకంలా మారి ఒక అద్భుతమైన కమలం నుంచి అమ్మవారు అలా తేటగా బయటకు వచ్చారు. ఆశ్చర్యంగా చూస్తాను. అప్పుడు అంటున్నాడు శివుడు, అబ్బా ఎంత గొప్ప తపస్సు, ఎంత హాయిగా చక్కగా వచ్చే చూసావా. అగ్నిని కూడా చందనంలా మార్చేసే తపస్సు. ఆవిడ తపో మహిమో ఆయన చూపు మహిమో వాళ్ళిద్దరికీ తెలియాలి. అమ్మవారు రాగానే ఆశ్చర్య చెప్తున్న నిలబడి చూస్తాం చుట్టూ. అప్పుడు ఇవి అంతానే చెప్పు, ఆ శివుడు ఉన్నాడే అంటే మళ్ళీ ఎక్కడ మొదలెట్టాడు. ఇదిగో వాడు మళ్ళీ పెదవ కలుపుతున్నాడు చూడు, వినికుడికి గంటే రాసింది బయటకు పొమ్మని చెప్పేదండి అని చెప్పి ఆమె కుటీరంలోకి వెళ్ళిపోదామని అడుగు లోపలికి వేసిందండి. శైలాధిరాజతనయా అడుగు కుటీరంలోకి వేస్తుంది. ఒక అడుగు లోపలికి వేసి ఒక అడుగు బయట ఉందో లేదో నరకుడిని చెయ్యి పెట్టుకున్నాడు ఆయన ముసలాయన. వెంటనే చెయ్యి పట్టుకున్నాడు. వెనక్కి తిరిగి చూసేటప్పటికల్లా చంద్రశేఖరుడు జటాజూటధారి చిరునవ్వు నవ్వుతూ శివుడు ఉన్నట్టు స్థూలం పట్టుకుని అమ్మ ఒళ్ళు పులకించింది. సిగ్గుతో ఆవిడ లోపలికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ ఆ రూపం చూస్తే వదిలి వెళ్ళాలనిపించట్లేదు. అందుకే శైలాధిరాజతనయా నయయౌ నతస్థౌ, లోపలికి వెళ్ళలేక బయట ఉండలేక సిగ్గుతో ఒళ్ళంతా చెమట పట్టింది. అప్పుడు అంటున్నాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు, ఒకసారి వెళ్ళిపోయావు, పట్టుకోవడానికి కింద పట్టింది, ఇంకా నేను విడిచిపెట్టను. పైగా అద్య ప్రభుతి తే దాస, ఇవాళ నుంచి నీ దాసుని. దాసుని డబ్బులతో కొనేస్తారంటావు, నువ్వు తపస్సుతో కొనేసావు. ప్రీతో స్మిత తపోభి, నీ తపస్సులతో నన్ను కొనేసావు, ఏం చేయమంటావో చెప్పు అనగానే ఆవిడ ఒక్కసారి నమస్కరించి
ధన్యురాలయ్యాను, నన్ను మీ పత్నిగా స్వీకరించండి అంటే అది స్వతసిద్ధమే, తప్పకుండా స్వీకరించాలి. బాగా వెళ్దాం అన్నాడు. ఇలా కాదు, నేను తిరిగి ఇంటికి వెళ్తాను, వచ్చి మా నాన్నగారిని అడగండి, పద్ధతిగా వివాహం చేసుకోండి అన్నది. ఇక్కడ నేను దాసుని అడగాను, పిచ్చగాన్ని కూడా చేశాను, అడగాల నిన్ను. ఇదేమిటంటే సంప్రదాయమే, ధర్మమే. ఏమిటి లీల చేసినంత మాత్రం నువ్వు నేను మర్చిపోతున్నావా? నిన్ను నాకు ఎవడో ఇవ్వాలా? నువ్వు నేను ఒకటే, తత్వత అది నిజమే. లీలగా ఇంతే, ఇలాగే జరగాలి, మన లీల లోకక్షేమం కోసం జరగాల్సిందే అని చెప్పి వినయంగా సెలవు తీసుకుని చక్కగా చెప్పి ఆవిడ వెళ్ళింది. వెంటనే అమ్మవారు తపస్సు ఫలించిందని దాంతో పండుగ చేయడం మొదలుపెట్టాడు హిమవంతుడు. ఎక్కడెక్కడ సందళ్ళండి, ఎవరికి వాళ్ళు వస్తున్నారు, గానా భజానాలు, ఉత్సవాలు అన్ని జరుగుతున్నాయి. దీనికి ఎలా అడగడం చేస్తాడు, ఇచ్చేవాడు కానీ అడగడం చేస్తాడు కదా. సరే బయలుదేరాడు. ఊరికనే పిచ్చయ్యమ్మ అని అడగకూడదు, అందుకోసం ఏదో కళ చూపిద్దాం, ఆమె తెలిసిన కళ ఒకటి డ్యాన్స్. అందుకైనా ఒక వీధి దొమ్మని వాళ్ళు అంటారే ఆ వేషం వేసుకున్నాడు. అది కూడా బొంత పైన వేసుకున్నాడు, ఎవరిని బొంత. ఒక కొమ్ము కూర పట్టుకున్నాడు, డమరకం పట్టుకున్నాడు. ఆ వీధిలోకి వెళ్ళి డమరకం మోగించి కొమ్ము కూర ఊదాడు, డ్యాన్స్ చేస్తున్నాడు రెండహో అని. వెంటనే అక్కడ వారు ఆయన నాదం చేస్తే రాని వాళ్ళు ఎవరండి? లోకామ ఊర్య సర్వా డమరుక నిలదై, వాళ్ళందరూ వచ్చి చుట్టూ నిలబడిపోయి చూస్తున్నారు. ఇంకా నాట్యం మొదలెట్టాడు పరమేశ్వరుడు. అందరూ మై మరిచిపోయారు. ఆఖరికి రాజప్రాసాద ఉపరితలంలో అక్కడ ఉన్నటువంటి మేనాదేవి కూతురు అందరూ కలిసి చూస్తున్నారు. అది ఎవడో నర్తకుడు అనుకుంటున్నది మేనాదేవి, ఎవరో ఇప్పుడు తెలుసు బయటపడి అడిగే పద్ధతి ఇదా అనుకుంటుంది భారతీయ. మొత్తానికి నాట్యం మొత్తం పూర్తయ్యాక అందరూ ఇకలోపలికి వచ్చారండి. ఇప్పుడు ఆ నాట్యాన్ని చూసి మురిసిపోయి రాజుగారి కానుక పంపించింది మేనాదేవి. మంచి పళ్ళెరల్లో ముత్యాలు రత్నాలు అన్ని పెట్టి, వస్త్రములు పెట్టి, కానుకలు పెట్టి పంపించింది. అవి తీసుకుని వెళ్ళారు భటులు. తీసుకుని వెళ్ళి నీ నాట్యానికి సంతోషించి రాజాగారు ఇచ్చారని. ఏమిటి అని, కానుకలు, నాకు ఇవి అక్కర్లేదని. మరేం కావాలో అడగమని కబురొచ్చింది. రాజుగారి కూతురు కావాలని. దొమ్మని వాడు వచ్చి రాజు కూతురు అడుగుతారని కోపంతో బట్టలు బల్లాలు ఎత్తారండి. స్తంభించిపోయే చేతులు, హుంకని చెట్లు పడ్డాడు పిచ్చగాడు. ఈ లోపల అంతవరకు విశ్వారాధన చేసుకుంటున్నాడు హిమవంతుడు. ఏమిటి ఈ సందర్భాన్ని బయటకు వచ్చాడు. వచ్చి చూసేటప్పటికల్లా విషయం తెలిసింది. తన కూతుర్ని అడుగుతున్నాడు. ఆయన కోపంగా చూశాడు. చూసేటప్పటికీ పిచ్చగాడు కనబడలేదు, కాంతి పుంజం కనబడింది. ఆ కాంతి పుంజ మధ్యంలో దర్శనం ఇచ్చింది. మొట్టమొదటిగా బ్రహ్మరూపం గోచరించింది, హంసవాహనుడి. ఆయన నమస్కరించాడు. తర్వాత విష్ణు స్వరూపం గోచరించింది, తర్వాత రుద్రరూపం గోచరించింది. భారతీయం అది ఆశ్చర్యం. నువ్వు ఇచ్చేదేమిట్రా, నా శక్తి అని చెప్పడం. ఆ తర్వాత అది కూడా అంతర్ధానమై ఆదిత్య మండలాంతర్వర్తి అని శివుడు గోచరించింది. ఆ తర్వాత కేవలం జ్యోతిర్లింగ దర్శనం ఇచ్చింది. దాంతో తనను తాను మైమరిచిపోయాడు. తాను ఉన్నది ఎక్కడ, ఏమిటి, యుగస్థితి మర్చిపోయాడు. జగన్ మిథ్యాత్వ భావం తెలిసి బ్రహ్మసత్యం అనే భావంలో వెళ్ళిపోతున్నాడు హిమవంతుడు. హఠాత్తుగా మాయితర వేసి మళ్ళీ పిచ్చగాడు. ఇస్తే నీ అమ్మాయిలు లేకపోతే లేదు వెళ్ళిపోయాడు. అడగడం కూడా చేత కాలేదు మహాత్ముడు. తిన్నగా కైలాసానికి వెళ్ళాడు. మళ్ళీ పిలిచాడు సప్తర్షి. ఇప్పుడేం చేయమంటావు, చెప్పడం తప్ప మరో పరిస్థితి. వెళ్ళి నా తరపున నాకు ఎవరు లేదయ్యా మాట్లాడడానికి, నా తరపున మీరు వెళ్ళి పెళ్లి మాట్లాడండి అని పంపించారు. అప్పుడు బయలుదేరి వచ్చారు సప్తర్షులు. అరుంధతి దేవుడు కూడా వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఇలాంటి పనుల్లో ఆడవాళ్ళు ఉంటారు కనుక. పైగా అరుంధతి వక్షితులు పక్క పక్క నిలబడగానే అనుకున్నట్టు శివుడు, ఓహో వివాహం చేసుకుంటే ఇంత బాగుంటుందా, అద్భుతంగా భావం. సరే వీళ్ళందరూ కలిసి గగన మండలం నుంచి దిగి వెళ్ళారు జ్యోతి రూపాలుగా. మురిసిపోయాడు హిమవంతుడు. బ్రహ్మర్షులు వచ్చారు. ఇక ఆ మేనాదేవి అరుంధతి వచ్చిందని ఆనందంతో ఆవిడ ఆనందపరచురాలి. వాళ్ళకి అతిథి సత్కారం చేసిన తర్వాత వారు చెప్తున్నారు, మమ్మల్ని పంపించిన వాడు శివుడు. ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెంపడు సుధాధాముతోన అవని ప్రధానంబులైన అంగంబుల సవరించినవాడు సకల జగము ఎవ్వని పదము సూక్ష్మేక్ష బుధుల్ పునరావృత్తి శూన్యకమండు తెలిసి అట్టి శంభుండు అడుగు పుట్టించినాడు. అలాంటి శివుడు పంపించాడు పరమేశ్వరుడు. ఎవరికీ లేని ఈశ్వర శబ్దం ఆయన దగ్గరకు ఉంది, ఎవరికీ లేని చంద్రలేఖ ఆయన దగ్గర ఉంది. ఈ రెండు ఆయన పరమేశ్వర తత్వాన్ని తెలియజేస్తాయి. అంతర్ముఖ ప్రజ్ఞ కలిగిన వారి యోగీశ్వరుడు మాత్రమే ఆయన తెలుసుకోగలరు. ఆయనే 8 మూర్తులుగా విశ్వమంతా వ్యాపించిపోయి ఉన్నాడు అష్టమూర్తి స్వరూపంతో. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు 8 రూపములుగా పరమేశ్వరుడు విశ్వమంతా వ్యాపించుంటాడు. అటువంటి శివుడు పంపించాడు, మీ అమ్మాయిని ఆ శివుడికి ఇచ్చి వివాహం చేయు.
దాతవు నువ్వు, మేము సంధాతం. దాతవటే నీవు, మేము సంధాతనమటే గాలము పెళ్లి కూతురు గౌరీ అంటే. ఎంత బాగున్నదిగా. ఇది సంప్రదాయం. అభివృద్ధింపంగదగు పర్వతగ్రగణ్య అనగానే ఆయన ఆనంద పరసుడై అమ్మాయి గారా అన్నాడు. అంటే ఆవిడ పక్కన తలుపు పక్కన నిలబడి చేతిలో ఉన్న కమలం రేకులు లెక్క పెడుతుంది. అది గమనించగలరా అమ్మ అన్నాడు. అని ఇదిగో నమస్కరించి వాళ్ళందరికీ అనగానే అమ్మ వచ్చి నమస్కరిస్తుంది. వాళ్ళతో చెప్తున్నాడు, శివుని అర్థాంగ లక్ష్మి వృక్కే అన్నాడు. వెంటనే శివుని పత్ని మీకు నమస్కరిస్తోంది అన్నాడు. అంటే అంగీకారం అంత చక్కగా చెప్పాడు. గౌరీని ఆశీర్వదించిది గగనము. వచ్చిన వాళ్ళు సామాన్యులు గారు, ఒక్కొక్కరు మహర్షులు, పరమ పతివ్రత పరిషచ్చిరోపని అది అరుంధతి త్రిలోకైక వినుత. అటువంటి మహాత్ములు వచ్చారు. ధన్యులు అన్నారు. వివాహానికి ఇప్పుడు లగ్నం నిర్ణయింపబడింది. ఆ లగ్న పత్రిక రాసి పంపిస్తారు. వీళ్ళు తీసుకెళ్ళడం లేదు, ముందు అంగీకారం అయిపోయింది. సప్తర్షులు వెళ్ళిపోయారు. వెంటనే లగ్న పత్రిక రాశారు. అది మార్గశిర మాసం సోమవారం నాడు స్వామివారి యొక్క వివాహం జరిగింది. ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఆ వివాహముహూర్తం అంతా రాయించి ముఖ్యమైన వాళ్ళ చేత కైలాసాన్ని పంపించారు. శుభ్రం చేతులు పెట్టుకున్నాడు. ఏం చేయలేదు తెలియదు. అది పట్టు కూర్చున్నాడు. అప్పుడు నారదుడు స్మరించాడు. ఎందుకంటే కమ్యూనికేషన్ చకచకా వెళ్ళిపోవాలంటే అది కావాలి. ఆయన పిలిచాడు. పిలిచి ఏం చేయాలని తెలియతే శుభ్రంగా వచ్చిందండి. అంటే నేను చూసుకుంటానంతా దేవరందరినీ పిలుస్తాను. అయితే నాడు ఒక్క మాట ఉంది, ఈ పెళ్లికి ఎవరు రారో వాడు నా వారు కాదు అని చెప్పుకున్నాడు శివుడు. అంటే శివుడి వాడు కాదని ఎవరికి పిలుచుకుంటాడని దేవతలందరూ వెళ్ళారు. మొత్తం వాళ్ళ పరివారం ముందు కైలాసాన్ని అందరూ చేరుకున్నారు. చేరుకుని కైలాసంలో సందడి, మగ పెళ్లి వారి సందడి. ఇక శివుడికి పెళ్లి కొడుకు వేషం ఇస్తున్నారు. ఒక 10 నిమిషాలు తీసుకొచ్చారు. ఆ రోజు పెళ్లి కొడుకు వేషం వేస్తున్నారు. పెళ్లి కొడుకు వేషం వేయాలంటే బ్రహ్మదేవుడు బయలుదేరాక, దాంతో కూడా మాతృకాదేవతలు ఉంటారు కైలాసంలో. వీళ్ళు పెట్టిన పట్టుకెళ్ళారు లోపలికి. శివుడిని కూర్చోబెట్టారు. ఏం చేస్తారు ఇప్పుడు నన్ను? వరుడు వేషం వేయాలి. బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు, చిక్కుముళ్ళ జడని సవరించి ఇవన్నీ ఎలా చేస్తాం అనుకుంటున్నాడు. వెంటనే శివుడు ఇలా ఉండండి అన్నాడు. మీరేం చేయగలదు అన్నాడు. వాడు చూస్తుండగా టక్కున వరుడుగా మారిపోయాడు. క్షణంలో ఎంత అందమైన వేషమో, నల్లని ఒత్తైన జుట్టుట, ఎంతో అందంగా తయారయ్యి చేతిలో అర్థం పట్టుకుని బాగున్నానా అంటున్నాడు. ఆశ్చర్యం. ఏ రూపం లేనివాడు కనుక ఏ రూపమైనా ధరించాడు. అంత అందమైన కర్పూర పాలి కస్తూరిక హరితాంగ రాగ సంపద వహించే. అంతే కదా. పచ్చి ఏనుగుతోలు పసిడి కమ్ములతోడ పట్టు పచ్చడను విభ్రమము దాచి. అంతేకాదు, చిగురించు నెరగంటి చిగురు మోడుకు రెప్ప, చికిలించు నెరగంటి చిగురు మోడుకు రెప్ప హరితాళ తిలకంబు గరిమ వడసి. చిగురు మోడుకు రెప్ప ఎంత అందమైన తెలుగుతారండి. ఆస్వాదించి తెలుగు వాళ్ళు ఎప్పుడో ఆ జాతి వెళ్ళిపోయింది. చిగురు మోడుకు రెప్ప, చిగురులా ఉన్నటువంటి రెప్ప, కంటి రెప్ప, అది హరితాళ తిలకంబు గరిమ వడసి. కళ్యాణ తిలకంగా మారిపోయింది. ఆ చంద్రలేఖ చూడమనిగా మారిపోయింది. అసలు చర్మాభరణం కాదు, మంచి పట్టు వస్తువులు అది కుర్చీలు పోసుకుని చక్కగా అందంగా ఉంది. సర్పాభరణాలన్నీ స్వర్ణాభరణాలు అయిపోయాయి. ఇలా తయారీ ఇంకా అద్భుతంగా అలంకరించబడిన విస్తారమైన మూపు కలిగిన నందీశ్వరుడిపై కూర్చున్నాడు. పరివారం బయలుదేరిందండి చక్కగా. ఆ వెళుతూ ఉంటే అక్కడ వాళ్ళందరూ హడావిడిగా ఉన్నారు. విశ్వకర్మ చేత వేదికలు అవన్నీ నిర్మాణం చేసి వసతి గృహాలు మొదలైనవన్నీ ఏర్పాటు చేసి భగవంతుడు. పైగా అందరూ తిరుగుతున్నారు. మగపెళ్లి వారు వస్తున్నారన్న వార్త రాగానే ఎదుర్కొని బలకాలి. అది మగపెళ్లి వారు ముందు కౌలు పంపాలి వస్తున్నామనే విషయం. మగపెళ్లి వారు వస్తూ ఉండగా అందరూ ఒకరిని కౌలు పంపించారు. వెళ్ళి చెప్పండి. ఆయన నారదుడు ఆయన తిన్నగా వచ్చాడు. వచ్చి యమవంతుడు అప్పటికే మండపాలను నిర్మాణం చేశారు కదా, అది చమత్కారం. నేరుగా ఇది చెప్పడండి. చుట్టూ చూస్తున్నాడు. యమవంతుడు అన్నారు, ఏమిటి స్వామి ఏమిటి వార్త అంటే, ఎవరు వస్తున్నారు నేను చెప్పడానికి వచ్చాను, వాళ్ళందరూ వచ్చేసారే అన్నాడు. కొంచెం అర్థం ఏంటంటే చెప్పవయ్యా అంటే, చెక్కిన శిల్పాలు అంత బాగున్నాయి. ఇంద్రుడు విష్ణువు వీళ్ళ శిల్పాలని సజీవంగా ఉన్నాయి. అది చెప్పడం అంటారు. మొత్తాన్ని వార్త తెలిసింది. వాళ్ళందరూ వచ్చారని. అక్కడ శిష్టం ఉంటుందండి, సంప్రదాయం. వాళ్ళు సరిగ్గా ఊరి పేరు మీదకి వచ్చేటప్పటికల్లా అక్కడ ఒక ముఖద్వారం ఉంటుంది. అక్కడికి మగవారు వాళ్ళందరూ వెళ్ళి స్వాగతం వాళ్ళు తీసుకోవాలి. కోట ముఖద్వారం దగ్గరికి వచ్చేది ముత్తైదులు మంగళహారతులు తీసుకురావాలి. ఇది పద్ధతి. అయితే అందరూ వెళ్ళిపోతున్నారు. మేనాదేవి అంటే నాలుగు గుండెలు. నాకు ఇంతవరకు అల్లుడిని చూడలేదు. వీళ్ళందరూ చూశాను. నేను ఎలా ఉంటాడు కూడా నాకు తెలియదు. ఎవరు బాగుందా ఆవిడ తప్పని చేసి చూసింది, నేను వెళ్ళి చూశాడు. నేను చూడలేదు. నాకు మరీ అప్పుడే చూడడం ముందు చూడాలంటుంది కదా.
అని నాకు ఆయన ఎలా ఉంటాడో పోల్చుకోలేదు కనుక నువ్వు సహాయపడాలి అంటే రానియమ్మా అంటే ఈ లోపలే చూడాలి అంటే వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారు కదంటే మా కోటకు ఫెసిలిటీ ఉంది పైన కానీ కూర్చుంటే అంత దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా స్పష్టంగా కనబడతారు కనుక ఒక్కొక్కరు లోపలికి వస్తుంటే నేను చూడగలం పద పైకి వెళదామని 4 తీసుకెళ్ళి పైకి మేళాడివి ఇప్పుడు ఎవరెవరో చూపించాను ముందుగా నలకోబరుడు మణిగిరిగుడు వస్తున్నాడు యక్షుడు వాళ్ళకి కుబేరుడు కొడుకులు చాలా అందంగా ఉంటారు అందులో ఎవడు శివుడు అంది వీళ్ళిద్దరు శివుడు కాదు వీళ్ళ కాదు కొనగోరుకు సరిపోరు అన్నాడు అతను ఇంద్రుడు ఈయనేనా అని అంటాడు అరే ఆయన శివుడు దాసుడు 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 దాని ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతున్నాయి ఒక్కొక్క దేవతని ఇలా చెప్తూ ఉంటే ఆహా ఓహో అంటే అది శివుడు అన్నాడు అంతవరకు అందంగా ఉన్నవాడు ఒక్కసారి వేషం మార్చేశాడు బ్రాహ్మణుడు సరిచేసి వాళ్ళు కూడా అందంగా తయారు వస్తున్నవాడు వాళ్ళ రూపులు మార్చేశారు వికృతంగా తయారు ప్రతి వారు ఆయన కూడా అప్పటికప్పుడు ఈగల వాలుతున్న జుంజుమ్మని ఈగల వాలుతున్న ఒక పచ్చి ఏనుగుతో కప్పుకొని 3 కళ్ళతో మూసుకున్నవి కూడా మబ్బు కళ్ళు నిద్ర కళ్ళు పాము వేసుకుని చితాభస్మంతో పుర్రెల దండలతో కనపడ్డ అది శివుడమ్మ అన్నాడు ఆవిడ చూసింది ఒక్కసారి అయినా ముందు మూర్చబడిపోయింది తర్వాత నీళ్ళు చల్లారు తర్వాత లేచి చూసింది ఒక్కసారి చూసి నువ్వు తెచ్చిన సంబంధం చదువునమ్మా ఈ సంతోషంలో బయలుదేరి పెద్దరికం కూడా వహించారు సన్నాసులు తెచ్చిన సంబంధం ఏదైనా ఆలోచించారు వైద్యులందరూ కలిసి తెచ్చారు ఆ మాత్రం పోలే అందరికి గుర్తు లేదు ఇళ్ళ గుర్తుకు వస్తుందా ఇదేం పోలేదు ఆ అమ్మాయిని మెడలో రాయి కట్టేసి నదిలో దోషిస్తాను గోల పెట్టడం మొదలెట్టింది నాడు చెప్తున్నాడు తత్వం తెలియదు అంతేకాదు శ్మశ్రుడు త్రోటయామ్య మన సంస్కృతి శ్లోకం చెప్పకపోతే కల్పించాడు అనుకుంటారు ఆ మహర్షులు కనబడితే గడ్డాలు తీస్తాడు ఎంత పాపంతో అంటుంటే ఆవేశం అంతేగాని మహర్షులు వచ్చినప్పుడు ఏమల్లే ఎంత పనిచేశారు అన్నది అమ్మా నీ శివతత్వం అర్థం కావట్లేదు ఇదే రూపం లేదు తల్లి ఏదైనా ధరిస్తాడు అంటూ చెప్పడం మొదలెడితే ఆవిడ పట్టించుకోవట్లేదని ఎవడు చెప్పాలో వాడు చెప్పాలి అప్పుడు విష్ణు చెప్పి శివతత్వం చెప్పడానికి ఆయన చెప్తూ ఉంటూ వింటూ కూర్చుంది ఈ లోపల బ్రహ్మదేవుడు నారదుని పిలిపించి కొద్ది బ్రతిమలాడాలి ఆ నారదు వారు వెళ్ళి స్వామి ఏమిటి ఎంతవరకు చక్కగా వచ్చారు ఇదేమిటి అంటే ఆవిడ అక్కడ నన్ను చూడటం మొదలుపెట్టిందని నాకు తెలిసింది ఆవిడ తత్వజ్ఞానం కలిగించడం కోసం ఈ పని చేశాను అవన్నీ పెళ్ళిన తర్వాత తీరిగా చెప్పచ్చుగా ఇప్పుడైనా నేను కొంచెం చక్కగా తయారయ్యా అంటే అప్పటికప్పుడు మళ్ళీ వరుడుగా మారిపోయాడు ఈ లోపల విష్ణువు తత్వజ్ఞానం పూర్తయింది బ్రహ్మని వెదలు చూడు ఇప్పుడు అన్నాడు ఎవరు సరిపోరు అంత సుందరేశ్వరుడు అంటే చిక్కుపడి ముత్తైదువులందరితో కలిసి మంగళహారతి ఇచ్చి ఆయన తిన్నగా తీసుకువెళ్ళి విడిది గృహంలో పెట్టారు ఈ లోపల సుముహూర్తం వచ్చింది అన్ని సిద్ధం చేశారు ఇప్పుడు మంగళ స్నానాలు చేయించారు ఎవరు విష్ణువాది దేవతలు శివునికి మంగళ స్నానాలు చేయించి కూర్చోబెట్టారు ఇక్కడ అమ్మవారికి మంగళ స్నానాలు చేయించి ఆభరణాలు వేస్తున్నారండి అలంకార గృహంలో వాళ్ళకు సంప్రదాయం ఉంది ఆభరణాలు వేస్తున్న సమయంలోనే అత్తింటి వారు కూడా ఆభరణాలు పంపించారు పుట్టింటి వారు ఆభరణాలు వేస్తారు అత్తింటి వారు ఆభరణాలు రాలే నవ్వుకుంటున్నారు తిరగత్తులు ఏమొస్తే పావును పెట్టుకొస్తారు అది నవ్వుకుంటున్నట్ట ఆవిడ సిక్కు వాళ్ళ నవ్వులు అర్థమైపోయింది బయట కానీ నొచ్చుకుంటారని కానీ గుసగుసలు నిలబడుతున్నాయి బాధపడుతుంది ఈ లోపల కళ్యాణకరమైన కాలి ముక్కలు సబ్బడి వినబడిందండి ద్వారం దగ్గర ఎవరా అని చూస్తే మహాలక్ష్మి బంగారు పడడంలో ఇదిగో మగపెళ్లి వెళ్ళబడిపోతున్నాయి దేవతలందరూ ఆయన పక్షం ఇప్పుడు ఇంకా ఆభరణాలు అలంకరించారు ఇటువైపు నదీ దేవతలు పర్వత దేవతలు అరణ్య దేవతలు వీరందరూ అటువైపు ఉన్నారు అటు సర్వ దేవతలు అటువైపు ఉన్నారు మీరు గమనిస్తే ప్రకృతి శక్తులన్నీ అమ్మవారి వైపు దేవతా శక్తులన్నీ అయ్యవారి వైపు దేవతాశక్తుల ప్రకృతి శక్తుల సమ్మేళనమే శివపార్వతుల కళ్యాణ ఇంకా తర్వాత ముందుగా పెళ్లి కొడుకుని పిలిపించాలి వెళ్తున్నట్టు మేళతాళాలతో పిలవడానికి వెళుతున్నప్పుడు కాళీప్రాపణలాల సహా అబ్బో అమ్మవారి చేయి పట్టుకుని టైం వచ్చిందని ఆనందపడుతున్నా బయటికి కనబడకుండా బిక్కల్లో కూర్చున్నట్టు ఇప్పుడు ఆయన తీసుకొస్తున్నారు ఆయన లేచాడు టీవీగా ఆ లేచినప్పుడు చెయ్యి అందుకున్నట్టు విష్ణువు ఆ విష్ణువు చెయ్యి పట్టుకుని వస్తున్నాడు ఇటు అటు కూడా ఇంద్రుడు బ్రహ్మ మొదలైన దేవతన్నారు బ్రహ్మదేవుడు ముందు యజ్ఞ ద్రవ్యం పట్టుకుని నడుస్తున్నట్ట ఆయన పురోహితుడు మగపెళ్లి వారి తరపున ఆడపల్లి వారి తరపున గర్గమహాముని కళ్యాణ మండపం దగ్గర శివుడు వెళ్ళి పెళ్లి కొడుకు ముందు చేయవలసిన చేస్తుంటే పెళ్లి కొడుకుని తీసుకురండి అన్నట్టండి అమ్మవారు కదిలి వస్తున్నారు జగన్మాత ఇప్పుడు ఆడపల్లి వారు మగపెళ్లి వారు కాదు అందరూ కలిసిపోయారు అమ్మవారిని తీసుకురావడానికి వెళ్ళింది ఎవరంటే సరస్వతీదేవి లక్ష్మీదేవి వెళ్ళంట ఇప్పుడు అమ్మవారు వస్తున్నారు
ఇటు భారతీదేవి అటు రమాదేవి, మధ్యలో అమ్మవారు సచామర రమావాణి సగే దక్షిణ సేవిత. ఇక ఇటు అటు కూడా శచీదేవి మొదలైన వారు ఉన్నారు. ఈ ముందు అరుంధతి మొదలైనటువంటి పేరెంట్ ఉన్నారు. చూస్తూ ఉంటే వీరందరూ దేవవనితలై అమ్మవారు ఆ మధ్యలో ఉన్నప్పుడు ఒక సౌందర్యలాహని పొంగి ప్రవహించుతూ వస్తున్నట్లు కనబడుతుందండి. అది చిన్నగా అమ్మవారు వచ్చారు, కూర్చోబెట్టారు. గోత్రనామాలు ప్రవరులు మొదలయ్యాయి. అమ్మవారి వైపు ఏముంది, అంతంత గోత్రాలు ఉన్నాయి. విష్ణు వంశమందు పుడితివి అని పర్వతాలు ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చు. ఆవిడ గోత్రాలకు పర్వాలేదు. పెళ్ళికొడుకు గోత్రం చెప్పండి మొదలెట్టాక ఏం చెప్తాడని అందరు చూస్తున్నారు. పెళ్లికి ముందు ఇవన్నీ చూసుకోవాలి. మండపం దగ్గరకు ప్రశ్నించి పెళ్లి కొడుకుని అవమానపరుస్తారా? నిరుత్తర ముఖ ఏం సమాధానం చెప్పలేదు, అలా చూస్తున్నట్టు పాప శివుడు. అంత సభంతా అంతవరకు సందర్భంగా సైలెంట్ అయిపోయింది. ఏం చెప్తాడా? ఆ సమయంలో నాలుగు వారు వేడం పెట్టడం మొదలుపెట్టారు. ఇదేమిటంటే మేము ఏం చెప్తారని చూసిన మధ్యలో వేణ కచేరీ మొదలెట్టావు అన్నాడు. ఏమవుతుంది, నీకు బుద్ధుందా అసలు అంటున్నాడు. ఏమనుకుంటున్నావు? రూపం ధరించి కనబడు ఆ పరమేశ్వరుడు. ఆయన పాదం ఏమిటి, తల ఏమిటో తెలుసుకోలేవు. ఆది మధ్యాంతాలు తెలుసుకోలేక బ్రహ్మ విష్ణువులే వెళ్తిరిగిపోయారే. అటువంటి వాడు నీకు ఎదురుగా రూపం కనిపించి పాదాలు చూపించగానే అప్పుడే పొడగొట్టాడు కదా ఆయన గురించి. ఇదిగో నీ కూతురి తపస్సు వల్ల ఆయన చూడగలిగావు, లేకపోతే అది చూడలే వస్తుంది. ఏమనుకుంటున్నావు? గోత్రం లేదంటావా? నేను చెప్తాను మా స్వామి గోత్రం. చూసారా, భగవంతుని అంటే ఆయన ఏం పట్టించుకోడు, భక్తులు ఊరుకో. అందుకు నేను ఎందుకు వేణమింటాడో తెలుసా? సృష్టి మొదట పరమేశ్వరుడు నిరాకారుడు, కానీ సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు మొట్టమొదటి ప్రణవ రూపంతో నాద రూపంతో వ్యక్తమవుతాడు. ఆ నాదం నుంచి అక్షరాలు ఉద్భవం అవుతాయి. ఆ అక్షరములు శబ్దములు ఎన్ని ఉన్నాయో శబ్దాన్ని ఇంత గాకులు ధరిస్తాడు. కానీ పరమేశ్వరుడు సగుణ రూపానికి ఆధారం ఆ నిర్గుణ తత్వం జరిచే నాదం. అది నాదం నుంచే రూపం ఆవిర్భవిస్తుంది కనుక నాదం ఆయన కులం, నాదం ఆయన గోత్రం. నాదానికి ఆయన భేదం లేదు. అందుకే శివునికి నాదమునికి భేదం లేదు. అందుకే సగుణ రూపానికి గోత్రనామాలు చెప్పాలంటే నాదరూపుడు, నాదమైన కులం, నాదమైన గోత్రం. తెలిసిందా? నాద తనుమనిషం శంకరం నమామి మనసా శిరసా అని చాలా ఈ భాగాన్ని చెప్పాడు ఇక్కడ అని చెప్పగానే ఇంకా అందరూ కూడా క్షమించమని వేడుకున్నారు. వివాహం ప్రారంభమవుతుంది. ఇంకా సుముహూర్తాలన్నీ చక్కగా జరిగాయి. మంగళసూత్రం కడుతున్నాడు. ఆ మంగళసూత్రాన్ని తలంచుకుంటే చాలు మంగళం లభిస్తాయి అందరికీ కూడా. ఎందుకంటే ఆ తర్వాత ఆయన విషం మింగడానికి సిద్ధపడ్డప్పుడు మింగమంటావని అడిగెట్టాడు. మింగని పర్వాలేదు. ఈ మాట వింటూ అన్నాడు పరీక్ష మహారాజు సుఖయోగుడితో, లోకం మింగమందంటే దాని స్వార్థం దానికి. మొగుడు విషం మింగుతూ ఉంటే ఆవిడ ఎలా ఒప్పుకుందయ్యా? ఇది ప్రశ్న వేశాడు. చేస్తే ఆవిడ తెలిసయ్యా ఏం కాదని. ఆవిడ ఎందుకు మింగమందంటే నా మంగళసూత్రం చాలా గట్టిది, ఏం పర్వాలేదు అంటే అందుకని. బ్రింగెడి వాడు విభుండని బ్రింగెడి గరళమనయు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళసూత్రము ఎంత మదినో. మంగళసూత్ర బలం అలాంటిది. తెలుగు భాష మిగిలినంత కాలం మిగిలిపోయే పద్యాన్ని రచించిన పోతన గారికి ఒక్క నమస్కారం. ఆయన మృత్యుంజయుడు. ఆ మంగళసూత్ర మహిమ లాంటిది. అందుకు అమ్మవారి మంగళసూత్ర స్మరణ సర్వజనుడికి మంగళములు కటాక్షితుగా. అసలు పెళ్లిళ్ళలో మంగళసూత్రాన్ని పూజ చేస్తారు. మంగళసూత్రానికి అధిదేవత గౌరీదేవి. ఇప్పుడు గౌరీదేవి మంగళసూత్రాన్ని పూజ చేస్తుంది. ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. ఆ మంగళసూత్రాన్ని పరమేశ్వరుడు ఆమె కంఠంలో బంధించాడు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమో నమః. మంగళసూత్ర భద్రమైంది. ఆ తర్వాత తలంబ్రాలు అద్భుతమైన ఘట్టం అండి. అది ఎలా ఉన్నదంటే ఆ పార్వతీదేవి చేతిలో ముందు తలంబ్రాలు, అవి ముత్యాల తలంబ్రాలు పట్టుకుంది ఆ రెండు చేతుల్లో. ఆ పార్వతీదేవి పార్వత్యా వరపాణి పల్లవయుగేయా పద్మరాగారుణా క్షిప్తా శంభు శిరస్థలే ప్రవిమలా గంగాంబు బిందు ప్రభా సరస్తా శారద నీరదోపమతలు ద్విత్యాం విలీనాశ్చత ముక్తాస్తా శుభదా భవంతు గిరిజా శ్రీకంఠ వైవాహికా. ఆరింటికి కళ్యాణం అన్నా కళ్యాణం జరుగుతుంది. భావ కళ్యాణం చక్కగా చూడండి. తర్వాత బాహ్య కళ్యాణం కూడా చూడొచ్చు. అమ్మ చేతిలో తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు. అసలే ఎర్రని తల్లి, ఎర్రని చేతులు, కోరింటితో పండిన చేతులు. ఆ చేతుల ఎరుపు ఆ ముత్యాల మీద పడి కెంపుల్లా కనబడుతున్నాయి. శివుడి జటాజుటం నుంచి వేస్తున్నప్పుడు ఆ గంగ బిందువులు బయటకు వచ్చి చిందుతున్నాయా అన్నట్లుగా తల నుంచి రాలుతున్నాయి ముత్యాలు. ఆ శివుడి శరీరపు కాంతిలోకి వచ్చేటప్పుడు కనబడలేదు.
ఎందుకంటే ఆయన శరీరపు కాంతి శరత్కాలకు వెన్నెల్లా తెల్లగా ఉంది. అందులో తెల్ల ముత్యాలు కూడా లీనమైపోయి కనిపించలేదు. ఎంత గొప్ప భావం అండి. ఎరుపు ప్రేమ సంకేతం, అంజలి హృదయాలకు సంకేతం. అమ్మ హృదయంలో ఉన్న శివ ప్రేమ శివుని చేరి లయమైపోయింది. అది ఇందులో ఉన్న భావం. ఆ తర్వాత మట్టెలు దొరుకుతున్నాడండి. ఆ మట్టెలు దొరుకుతున్నప్పుడు చూస్తున్నాడు ఆ పాదం మట్టెలు దొరుకుతున్న దృశ్యం. శివుడికి తన భార్యను ఎంత సుమారంగా చూడాలో తెలుసు. పైగా అక్కడ చెప్తున్నాడు పురోహితుడు గత్తులు వారు, అటు బ్రహ్మదేవుడు, ఇదిగో ఆ సన్నకల్లు రాయి పెట్టారుగా, అక్కడ పాదాలు పెట్టాడు అన్నట్ట. ఇంత మెత్తని పాదాన్ని కఠినంగా రాయి పెట్టారా? లేదు పూలపట్టు తెప్పించండి అనలేదు. సంప్రదాయం. అందుకు పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదా. ఆ మెత్తని పాదాన్ని కఠినమైన రాయి మీద పెట్టారని మనసు తప్పలేదు. అలాగని తీయలేదు సంప్రదాయం. ఎలా చేశారంటే దృషది దయమానేన మనసా, చాలా జాలిగా మెత్తగా చేయి పట్టుకుని జాగ్రత్తగా తీసి ఆ సన్నికల మీద పెట్టి మట్టిలు తొలిగాడు ఆ వీరికి. అలా శివుడి చేత మట్టిలు తొలగించుకున్న అమ్మ పాదరత్నానికి నమస్కారం. ఆ తర్వాత వెయ్యిలో కూర్చున్నారు. లాజహోమం జరిగింది. లాజహోమం అంటే అన్నదమ్ముడు దగ్గరుండి చేయిస్తాడు. మైనాకుడు అమ్మవారు అన్నదమ్ముడు అలా దగ్గరుండి లాజహోమం చేయించాడు. అయినది. వాళ్ళిద్దరిని వధూరులుగా కూర్చోబెట్టి అందరూ నమస్కారం చేస్తున్నారు అగ్నిహోత్రం ముందు. ఇప్పుడు ఒక లెక్క జరిగింది. అందరూ శివుడు ఎంత అందంగా ఉన్నాడో ఎంత అందంగా ఉన్నాడో అని అందరూ అంటున్నారు. అమ్మవారికి తెలుసు. కానీ పెళ్లి కొడుకుగా చాలా బాగున్నాడు అంటున్నారు. కానీ ఆ తల్లికి పెళ్లి కొడుకుగా ఉన్న శివుడిని చూడాలని కోరుకుంటుంది. అది తీరట్లేదు. ఎందుకంటే ఆ పెళ్లిలో అంతా తల ఉంచుకుంది. అంటే ఆ రోజులు సిగ్గు అనేది ఒకటి ఉండేది. అదే తల ఉంచుకుంది అలాగా. ఇప్పుడు ఏంటంటే చూడాలని కోరిక తీరట్లేదు. కానీ పెళ్లి కొడుకుగా చూడాలనే ఒక ముచ్చటతో ఆవిడ ఎలాగైనా చూసేయాలనుకుంది. అంతవరకు హోమం జరిగింది కదా, ప్లాన్ వేసింది. ఆదౌ ప్రేమ కషాయత అరముఖ వ్యాపారలోలాశనై క్రీడాభార విఘూర్ణిత ముకులిత ధూమోద్గమవ్యాజత భర్తు సమ్మిళిత దుషాసరభసవ్యావర్తన వ్యాకుల దృష్టి సా పార్వత్యాః పరిణీతి మంగళ విధౌ దృష్టి శివాయాస్తు అంటాడు భట్టబాబు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఎలాంటి ప్రణాళిక వేసిందంటే అక్కడ ధూపం వస్తుంది, పొగ. అంతవరకు అగ్నిహోత్రం జరిగింది కదా, పొగ తట్టుకోలేంటూ కళ్ళు నులుముకుంటూ అలాగే శివుడు చూస్తున్నాడు. రెండు శివుడు చూస్తున్నాడు. తనను శివుడు చూస్తున్నాడన్న విషయం జరిగింది. శివుడు తిప్పేసుకుంటాడు. ఒకసారి ఆయన చూస్తే చూపు తిప్పుకోలేని అందం. అందుకు మళ్ళీ అలా చూసింది. మళ్ళీ తిరిగింది. అలా తిరుగుతున్న అమ్మ చూపులు మనకు శుభం కలిగించుగాక. వివాహం పూర్తయింది. వారి మంగళహారతులు సమర్పించారు సనాతన దంపతులకి. అంత ఆనందం. శివపార్వతుల కళ్యాణ సమయంలో దుఃఖం అనేది ఇసుమంత లేదు. సర్వలోకములు ఆనందం పొందే ప్రకృతి ఆనందం పొందింది. ఒక్కరు దుఃఖిస్తున్నారు ప్రతీదేవి. ఆ వృత్తి శివా అన్నది అమ్మవారు చూసుకోను తప్పకుండా అని అమ్మకు చూపు చూసిందని. దానితో దగ్ధమైన మన్మధుడు తిరిగి జీవించాడు ఇక్కడ. దీన్ని బట్టి శివపార్వతుల కళ్యాణంలో అంతా ఆనందమే. అది శివపార్వతుల కళ్యాణాన్ని మనస్సులో భావించినా, మంత్రపూర్వకంగా ఆచరించినా అది అందులో పాల్గొన్న వారందరికీ వారి ఇంటిల్లిపాదికి అక్కడ మంగళమును ప్రసాదిస్తుంది. అదేవిధంగా సర్వ ప్రకృతికి క్షేమాన్ని కలిగిస్తుంది. మనల్ని కన్న దేశం, మనం ఉన్న దేశం, రెండు దేశాలు బాగుండాలని శివపార్వతుల కళ్యాణం సమయంలో మనం ప్రార్థన చేసుకుంటూ ధర్మం రక్షింపబడాలి, సనాతన ధర్మం విశ్వవ్యాప్తమై ఉండాలి, ఆ శివపార్వతుల అనుగ్రహం వల్ల నమస్కరించుకున్నాం. దీనిలో ఉత్సాహంగా పాల్గొన్న ఇన్ని రోజులు ఈ ప్రవచన యజ్ఞంలో పాల్గొన్న వారందరికీ, నిర్వహింపజేసిన వారందరికీ, వారి కుటుంబానికి కూడా శివపార్వతుల కటాక్షం లభించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించుగాక అని ఆశిస్తూ స్వస్తి.